ఒక పునర్జన్మ లెక్క ఉందన్నమాట ఇది బేసికల్లీ. అంటే కొండారెడ్డిపల్లి పోయినటువంటి మేము మళ్ళీ తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఆ భయానక పరిస్థితి చూసిన తర్వాత ఆ హారబుల్ సిచ్యువేషన్ అంటామా దాన్ని ఏమంటాం, అంతకంటే ఎక్కువ అది చూసిన తర్వాత నిజంగా ఇవాళ మా పని అయిపోయింది అనేటువంటి సిచ్యువేషన్ అయితే వెళ్ళిపోయినాం. అంటే వాళ్ళ 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 అవతారం కానీ వాళ్ళ కార్లు ఒకటి పోతా ఉన్నా కొద్ది ఒకటొకటి యాడ్ అయ్యి చేంజ్ చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కానీ మా కోసం ఉదయం నుంచి 200 మంది కాసుకొని కూర్చున్నటువంటి సీన్లు కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత నిజంగా అంటే మేము బతికి బట్టగడతాం అనేటువంటి పరిస్థితి అయితే ఇవాళ లేకుండే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఇవాళ మమ్మల్ని కాపాడింది. వెల్దండా పోలీస్ స్టేషన్లో మేము ఇవాళ వెళ్ళి అక్కడ పోలీసుల సమక్షంలో నిజంగా అక్కడటువంటి పోలీసు అధికారులందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా మీద దాడి చేసేందుకు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో మాకు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వెల్దండ పోలీస్ స్టేషన్ కనుక లేకపోయి ఉంటే ఇవాళ చాలా ఘోరం జరిగేది. చాలా రకాలుగా నా మీద జరిగినటువంటి అటాక్ కంటే కూడా ఎక్కువ 10 ఎక్కువ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఉండటోళ్ళమో లేదో అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుండే. సో అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పిన్ టు పిన్ మీకు అన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నిజంగా కూడా అంటే ఇవాళ చాలామంది కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఎందుకు పోయిర్రు ఆడికి అని చెప్పేసి. 2 మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిన సంఘటన తెలిసిన వెంట మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా జర్నలిస్ట్ ఎవడైనా కానీ వాళ్ళకు సంఘీభావంగానో లేదంటే ఆ ఏం జరిగిందని తెలుసుకోవడానికి అది కవర్ చేయడానికి 100% కవర్ చేయడానికి కనీసం ఒక మానవత్వంలో వాళ్ళతో పాటు ఉండడానికైనా వెళ్తారు కుటుంబ సభ్యులు. అలాగనే 2 మహిళా జర్నలిస్టుల మీద ఉదయం ఏదైతే 2 మహిళా జర్నలిస్టులు ఉన్నారో సరిత కానీ లేదనుకుంటే విజయారెడ్డి గారు కానీ వీళ్ళ మీద దాడి జరిగింది గుంజుకున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఈ విషయం తెలిసినాక మీరు చూసే ఉంటారు మార్నింగే లైవ్లోనే నేను ఇవన్నీ తీసుకోవడం జరిగింది. విషయాన్ని లైవ్లో తీసుకొని నేను వివరించిన. కొండారెడ్డిపల్లిలో సొంత ఊర్లో సీఎం గారి సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, అసలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రి రుణమాఫీ అయిపోయిందని చెప్తా ఉన్నారు, మరి అందరికి అయిందా కాలేదా అని చెప్పేసి ఈ మహిళా జర్నలిస్టులు సీఎం సొంత ఊరికి వెళ్ళి ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. వీళ్ళు ఏం మ్యానిపులేట్ చేయలేదు, ఎవరిని ఏ విధంగా కూడా అది చేసేటువంటి ప్రయత్నం చేయలే, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లనే మాట్లాడాలని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలే. ఒకవేళ వాళ్ళు జనాలు అయినోడు అయిందని చెప్తాడు, కానోడు కాదని చెప్తాడు, వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది, ఏమొచ్చింది అట్లా చిప్పులు గుంజుకొని ఈ రకంగా ఇబ్బందులు. ఒక ఆడపిల్ల ఈ అబ్బాయిని ముంగల పెట్టి ఆ అబ్బాయి చిప్పు గుంజుకున్నాడు. ఈ అబ్బాయి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయి అని తర్వాత తెలియంది. సో ఈయనను ముందు పెట్టి ఆ వ్యవహారాన్ని నడిపించారు. కొన్ని వందల మంది యువకులు అక్కడ చేరుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఆ సరిత అనేటువంటి జర్నలిస్ట్ని అయితే తోస్తే పోయి ఆ మడుగులో పడ్డదంట. సో ఇవన్నీ మాకు చెప్పిన తర్వాత మనము సాటి జర్నలిస్ట్గా మన ఇంట్లో మన ఆడపిల్లలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మనం చూస్తూ ఊకుంటామా, పోతాం కదా. సో సరే మనం వెళ్దాము అని చెప్పేసి మేము ఒక టీమ్గా అక్కడికి వెళ్ళినాము. మాతో పాటు ఇంకొక 2-3 ఛానళ్ళు కూడా వైఆర్ టీవీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా స్క్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కూడా వచ్చి సరే పోదాం పదా, సరే కనీసం మన వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా మనం అని చెప్పేసి అక్కడికి పోయేటువంటి ప్రయత్నం చేసినాం. మేము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 11:30-12 ఆ ప్రాంతంలో బయలుదేరాం. ఆడికి వెళ్ళేసరికి 1:32 అట్లా ఆ టైం అయింది. అప్పటికి వీళ్ళు అయింది కదా ఆల్మోస్ట్ అట్లా అయింది. సో అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి కొండారెడ్డిపల్లి నుంచి ఘటన జరగగానే వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెల్దండ పోలీస్ స్టేషన్ ఒంగూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆ పరిధి కొండారెడ్డిపల్లి ఒంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటది. వాళ్ళు ఒంగూరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మేము కూడా అనుకున్నాం అక్కడ ఎక్కడ ఉన్నారో అక్కడికి అనుకొని ఒంగూరు పిఎస్కి మేము కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినాం. మేము ఒంగూరు పిఎస్ దగ్గరికి పోగానే అప్పటికే వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి వాళ్ళకు కంప్లైంట్ చేసిరు, ఏమేమి జరిగిందనేది మొత్తం వివరించారు, కంప్లైంట్ చేసిరు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని వాళ్ళు రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయినాక మేము కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఆగలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ మేము పోయిన వాళ్ళము రిటర్న్ అయ్యి వచ్చినాము. అయితే ఏదైతే దాడి చేసిర్రో ఈ దాడికి సంబంధించినటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఏవైతే ఉంటాయో వీడియోలు, ఆ వీడియోలను మనం హైదరాబాద్కు పంపించాలి, మన హెడ్ ఆఫీస్కి పంపించాలి. జర్నలిజంలో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది
అంటే మనం తీసుకున్న వీడియోని వెంటనే మన ఆఫీస్కి పంపిస్తే దాన్ని వీడియోలో రూపంలో అప్లోడ్ చేయడం కానీ లేదా కూడా చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇది పంపించాలని చెప్పేసి అక్కడ దగ్గరపాటులో ఉన్నటువంటి కల్వకుర్తికి టౌన్కి రావడం జరిగింది. టౌన్కి వచ్చినాం, ఆడ చిప్పును ఒక ఫోటో స్టూడియో దగ్గర కాపీ చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఏం జరిగిందని అక్కడ కూడా కాసేపు మాట్లాడినాం. మా మధ్యలో మేము ఎక్కడ మాట్లాడలేక సరే వెళ్తున్నారు కదా అని చెప్పేసి మేము కూడా వాళ్ళని మాట్లాడలే. సో చక్కగా అట్లనే వచ్చేసినాం. వచ్చి ఆడ ఏంది ఆ కల్వకుర్తి దగ్గర ఉండండి, కల్వకుర్తి దగ్గర మేము ఆ చిప్పు కాపీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ అది చేసినాం. సో కాబట్టి వదిలేయండి బాబు, ఏం కాదు. సో అట్లా కాపీ చేస్తూ ఉంటే ఆ కాపీ చేసేటువంటి క్రమంలో కూడా కాస్త అది చిప్పు కాపీ కాలేదు, కొంత ఎర్రర్ వస్తుందని చెప్తే సరే మళ్ళీ దాంట్లోనే మాట్లాడుతున్న క్రమంలో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు, ఒక మహిళల మీద దాడి చేస్తే, మహిళా జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు, ఎఫ్ఐఆర్ చేయాలి కదా, పోలీసులు చేయాలి కదా, అలా సాక్ష్యాలు ఉన్నాయి, ఎవరు దాడి చేసిరో ఉన్నది ఎక్కడుందో క్లియర్ గా గుంజుకోవడం ఇవన్నీ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ చేయాలి కదా, అక్నాలజ్మెంట్ వీడియో ఎవిడెన్స్ కనపడుతుంది, మీరు ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటది కదా, ఎందుకు చేయలేదు అని చెప్పేసి మా లోపల మేమే మాట్లాడుకున్న క్రమంలో అరే ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి పోదాం, మరి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు అడుగుదాం, ఒకసారి ఎఫ్ఐఆర్ చేస్తే చూసినాం చుట్టూ వేరే మహిళలు ఇట్లాంటివన్నీ చేసేసరికి సరే ఎఫ్ఐఆర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము మళ్ళీ ఒంగూరు పోలీస్ స్టేషన్కి పోదాం అనేటువంటి ప్రయత్నంలో మేము మళ్ళీ ఒంగూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం. పోయే మధ్య ఒంగూరు అంటే శ్రీశైలం హైవేలో ఇటు రైట్కి మళ్ళేటువంటి ఒంగూరు ఊరికి పోతా ఉంటే రైట్కి మళ్ళీ ఆడ ఒక టీ కొట్టు ఉంటుంది, టీ కొట్టు ఉంటుంది అంటే ఆడ ఒక సర్కిల్ లెక్క ఉంది, ఆడ ఛాయ స్నాక్స్ అవి ఉంటాయి. అందరు కొంతమంది ఆపి అప్పటికే మధ్యాహ్నం ఎవరైనా లంచ్ చేయలేదు కాబట్టి కొంచెం ఆడ స్నాక్ తినేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆడ ఆపినాం. ఆడ ఆపుకొని అందరూ కొన్ని వాటర్ తాగారు, కొంత ఛాయ్ తాగారు. ఆడ కూర్చున్న క్రమంలో ఈ జర్నీలో అంటే కల్వకుర్తి నుంచి మళ్ళీ మేము ఒంగూరు పోతున్నటువంటి జర్నీలో కొంతమంది ఎవరికి వాళ్ళమే లీగల్ ఒక డిస్కషన్ అయింది. అరే మనం పోవచ్చా, ఇప్పుడు పోకూడదా, పోతే మళ్ళీ ఏమన్నా అదవుతుందా, ఎందుకు అనేటువంటి ఆలోచన చేసుకుంటా మెల్లగా మేము పోయినాం. ఆడిపోయేసరికి ఆడ కూర్చున్నప్పుడు అందరం కలిసి కూర్చొని శంకర్ ఇది అంటే చాలా మంది మాట్లాడారు, వీళ్ళకు కొత్త చట్టాల ప్రకారం కొంత పీరియడ్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేసి కాపీ ఇచ్చేందుకు ఎఫ్ఐఆర్ చేయడానికి కొంత ప్రాథమికంగా వాళ్ళు విచారణ చేసి ఇస్తారు. మనం ఇప్పుడు పోయి వాళ్ళ పీకల మీద కూర్చోవడం కరెక్ట్ కాదేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత సరే మనం ఆనందంగా పోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ మేము ఆ నుంచే రిటర్న్ అయినాం. ఎక్కడైతే పోయినామో ఆ నుంచే మళ్ళీ ఛాయ్ తాగేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తా ఉన్నాం. మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఇంకా ఈ కాపీ అయితే లేదు, ప్లస్ మనము పోలీస్ స్టేషన్కి మళ్ళీ పోవడం కరెక్ట్ కాదు, సరే పోదాం పదా వాళ్ళతో ఏమైనా మాట్లాడచ్చు అంటే పోయినాక మనం ఆ స్టూడియోలో మాట్లాడుకుందాం లేకపోతే మధ్యలో ఏమైనా మాట్లాడదాం అన్నటువంటి దాంతో ఇంక అందరం మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము హైదరాబాద్తో పట్టాం. వస్తా ఉంటే అక్కడ ఎక్కడైతే ఒంగూరు గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కా నుంచి కొంచెం ముందుకు వచ్చినాక కొండారెడ్డిపల్లి గేట్ కనపడుతుంది, బోర్డు కనపడుతుంది, రోడ్డు ఆ ఎంట్రన్స్ కనపడుతుంది. మేము ఇంత ముందుకు ఆ వీడియోలో చేసినాం కదా, ఆ బోర్డు కాడ నిలబడి మేము ఆడికి వస్తున్నా కొద్దీ అక్కడ నుంచి కొండారెడ్డిపల్లి నుంచి వెహికల్స్ వస్తా ఉన్నాయి. వెహికల్స్ ఇట్లా కాన్వాయ్ లెక్క వస్తా ఉన్నాయి, కొంత బ్లాక్ ఫార్చునర్ కొన్ని వెహికల్స్ ఇవన్నీ కూడా ఇట్లా కాన్వాయ్ లెక్క వస్తా ఉన్నాయి. వస్తా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇవ్వడానికి మనం సాటి జర్నలిస్టులము ఏదైనా యాక్టివిటీ జరుగుతుందంటే ఆగి చూడడం అనేది ఒక జర్నలిస్ట్ నైజం. అది మనం క్యాజువల్ గానే ఆగినాం, కెమెరాలు కూడా బయటకి ఏమి తీయాలి, జస్ట్ క్యాజువల్ గా ఆగినాం. ఆగినప్పుడు అన్ని కార్లు అవి ఏంది అనేది మనం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొండలరెడ్డి ఏదో పోయిండు, కొండారెడ్డిపల్లికి మళ్ళా రివర్స్ తెలిసింది మనకు, అది ఇంకా క్లారిటీ తెలియదు. సో అందులో ఆ కాన్వాయ్లకి వెళ్ళి వస్తున్నటువంటి కారులకి వెళ్ళి ఒక కారు ఏదైతే మమ్మల్ని వెంబడించిందో ఒక కారు ఇటు సైడ్ మళ్ళీ ఉంది, అదేమటు శ్రీశైలం సైడ్ పోతా ఉంది, ఇదేమిటి హైదరాబాద్ సైడ్ మళ్ళీ హైదరాబాద్ సైడ్ మళ్ళీ మమ్మల్ని మేము పోతుంటేనే కొంత అనుమానాస్పదంగా చూసుకుంటూ పోతున్నారు మమ్మల్ని. మేము కూడా వాడేనా లేకపోతే వాడేనా ఇదా అదే అనేటువంటి ఒక చర్చ వాళ్ళ లోపల జరుగుతూ ఉంది. కొంత స్లోగా ఏదైనా కార్ అనేది కొంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కగానే గేర్ మారుస్తాం అంటే స్పీడ్ వెళ్ళిపోతాం. స్లోగా చూసుకుంటా ఇంకా ఇట్లా డౌన్ ఉండి ఇట్లా హైట్ ఉంటుంది అనమాట ఆ రోడ్. మీరు కావాలంటే చూడొచ్చు, హైదరాబాద్ రోడ్డు. సో ఇట్లా డౌన్ ఉండి హైట్ ఉంటే ఇట్లా మెల్లగా పోతా ఉన్నది, 4 ఇండికేటర్స్ వేసుకుంటా ఉన్నారు, మెల్లగా పోతా ఉంది, సడన్ బ్రేక్లు వేస్తూ ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మెల్లగా పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది సౌండ్ కొంచెం తక్కువ పెట్టి స్విచ్ పెట్టి. సో ఇట్లా ఇది నడుస్తున్నది, ఇట్లా పోతా ఉంటే మెల్లగా పోతా ఉన్న క్రమంలో మాకెందుకో కొంత డౌట్ వచ్చింది. మనోడు నేను ముంగల కూర్చున్నా, మీరు అందరూ వెనకాల కూర్చున్నారు, డ్రైవింగ్ చేస్తున్నాడు, ఏదో డౌట్ ఉందన్న, ఏదో కొంత కాన్స్పిరసీ కనపడతా ఉంది, మనం దిగడం కరెక్ట్ కాదు, ఇడ మనం వెళ్ళిపోదాం. ఏడా ఇది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం మనం మేము ఈ ప్రాంతంలో దిగిన అంతే కరెక్ట్.
ఇగో మేము ఈ ప్రాంతంలో ఉన్నాం అనమాట. ఈయన కరెక్ట్ గా ఈయనే ఉన్నాము. ఈడ ఆగినాము. ఆ కారు గీ దాకా వచ్చింది, గిట్లా గీ ప్రాంతం దాకా వచ్చింది. గీడ ఆగింది, మేము ఈడ ఆగి ఉన్నాము. ఈడ ఆగి ఉంటే మళ్ళీ చూసుకుంటా పోయి కొంచెం ముందుకు పోయినాక, కొంచెం గడ్డ మీద దగ్గరకు పోయినాక కారు ఆపిండు. ఆపేసి యూటర్న్ తీసుకుంటున్నాడు. యూటర్న్ తీసుకోగానే మాకు డౌట్ వచ్చింది. అంటే ఏదో ఒక రెక్కి లెక్క అనిపిస్తా ఉంది, ఏదో కథ ఉంది. మనం ఇక్కడ ఆగడం కరెక్ట్ కాదు, సేఫ్ కావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము స్టార్ట్ అయినాం. మనము ఈ హైదరాబాద్ సైడ్ స్టార్ట్ అవుతుంటే మనం పోతా ఉంటే మన కార్కి ఎప్పుడైనా మనం ఇక్కడ వస్తుంటే ఇక్కడ నుంచి వస్తున్నాడు యూతల రూట్ కి, అదే రాంగ్ రూట్ లో వచ్చి కార్ అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేసాడు. కార్ అడ్డం పెట్టేసి ఇట్లా ఆగురేరా నరక్తం అట్లా ఇట్లా అనుకుంటా మాకు డౌట్ రాగానే వెంటనే మనోడు కార్ ని అక్కడ నుంచి సైడ్ ట్రాక్ పెట్టేసి మట్టి ట్రాక్ లకు వచ్చేసి ఇక చక్కగా స్పీడ్ కొట్టుకుంటూ వచ్చినాం. ఇక్కడ నుంచి మొదలు పెడితే మీకు వీడియోలు కూడా చూపిస్తా ఇవన్నీ. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ నుంచి మొదలు పెడితే ఎక్కడ ఇక్కడ నుంచి అంతే. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ దానికి వచ్చిన వీడు ఒక అండర్ పాస్ ఉంటది, ఫైనల్ గా ఫ్లైఓవర్ లెక్క ఉంటది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా ఈ మధ్యలో ప్రాంతంలో మమ్మల్ని ఒకసారి ఆపేటువంటి ప్రయత్నం చేసిండు. అప్పుడు మేము వీడియోలు తీసుకోవాలి, ఎందుకంటే సడన్ గా మనం వెళ్ళిపోవాలనేటువంటి దాంట్లో ఉన్నాం, మేము వీడియోలు తీసుకోలేకపోయినాం. అప్పుడు తర్వాత మేము వీడియోలు తీసుకోలేకపోయినాం. ఇక్కడ టర్న్ అయిన కాడ నుంచి మేము వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసి ఇదేమిటో పోతే కలవకుర్తి పోతుంది, ఇట్లా పోతే కొట్ర గేట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ కొట్ర గేట్ సైడ్ ఈ నుంచి మళ్ళీ హైదరాబాద్ రోడ్ కలుస్తుంది. ఇది శ్రీశైలం హైవే అంటారు ఇదంతా. సో ఇట్లా ఇక్కడ నుంచి మేము స్పీడ్, బండి ఎంత స్పీడ్ పోతా ఉందంటే ఒక 100 నుంచి 150 మధ్యలో పోతా ఉంది సిచ్యువేషన్ తగ్గట్టుగా. అంటే మనం వెళ్ళిపోవాలని ఎంత వచ్చుడు మేము పోవుడు ముందుకి. అంటే ఆ స్పీడ్ లో గనక చిన్నపాటిది ఏం అడ్డం వచ్చినా గానీ ఆ కారులో ఉన్న 5 తునకలు అయిపోతాం. అంత భయంకరంగా, అంటే అంత బెదిరించి భయపడేలాగా ఇక్కడ దాకా వచ్చినాం. ఈ దాకా వచ్చే లోపల ఒక కారు యాడ్ అయింది. ఈడికి వచ్చే లోపల ఒక కారు యాడ్ అయిపోయింది. అప్పటికి టర్నింగ్ ఈ సర్కిల్ వచ్చే లోపల ఒక కారు యాడ్ అయింది. పెద్ద కారు, అది ఇంకా పెద్ద కారు. ఏది మేము అప్పడానికి వచ్చేదేమో ఒకటే ఎస్క్రాస్ కార్ నెంబర్ కూడా మీకు 7212 ఈ కార్ నెంబర్ ఏముంది అది ఒక నిమిషం. ఈ కారు మమ్మల్ని అక్కడ దాకా స్టార్టింగ్ వెళ్ళి ఈ కారు మమ్మల్ని ఫాలో అయింది. అందులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చూపిద్దాం మనం. ఏడు ఉంటుంది ఫోటో అక్కడ నువ్వు పంపిద్దాం. ఒక్క నిమిషం పంపిస్తున్నాను. ఉందా ఇది ఎంత దుర్మార్గం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావా, మనం బీహార్ రాష్ట్రంలో ఉన్నావా, లేకపోతే ఏడ ఉన్నాము అనేది అర్థం కాదు. ఈ కారు కూడా ఇగో ఈ వ్యక్తి ఒక నిమిషం. ఈ వ్యక్తి ఈడు ప్రతిసారి మమ్మల్ని ఇట్లా అంటున్నాడు, నరుకుతా అంటున్నాడు, ఫింగర్ ఏమేమో అంటున్నాడు, మాకేం అర్థమైతలేదు. బూతులు మాట్లాడము ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నాడు. ఈ పర్సన్ ఈ కారులో వస్తా ఉన్నాడు అనమాట. ఆ నుంచి ఏం చేస్తా ఉన్నాడు, మధ్యలోకి రాగానే ఇంకొక కారు యాడ్ అయింది. ఒక్క నిమిషం. ఇంకొక కారు యాడ్ అయింది వీటికి మధ్యలోకి. ఎక్కడికి? మేము హైదరాబాద్ రోడ్డుకి, ఆ కొట్రా గేట్ దాటేసి హైదరాబాద్ రోడ్డుకి ఎక్కడైతే ఇక్కడ ఉందో ఈ కొట్రా గేటు వీడికి వచ్చే లోపల ఇంకొక కారు యాడ్ అయింది. అంటే ఆ కారు ఎక్స్ప్రెస్ కార్ ఒకటి, ఇంకొకటి బ్లాక్ ఫార్చునర్ ఒకటి యాడ్ అయింది. ఇంకా మా బండి ఎంత స్పీడ్ గా పోతుందంటే అసలు ఇంకా అది మనము ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ బండి మేము ఎంత పోతా ఉన్నా కొద్ది వాడు ఉరికి రావుడు. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాం మిత్రులారా, చూడండి ఒకసారి. ఎక్కడ ఉన్నాయి ఆ వీడియో? ఒక్క నిమిషం, 2 minutes. చూడండి, ఇదే చూడండి ఎట్లా వస్తుంది చూడు. మా బండి ఇప్పటికి 120 ఎంత ఉంది తరుణ్? 140 లో ఉంది. 140 స్పీడ్ లో ఉంది కారు. ఎంత స్పీడ్ గా వస్తుంది చూడండి. 140 పోతుంటే చూపిస్తాడు ఇట్లా సైకిల్ సినిమా చేసింగ్ లెక్కనే కంప్లీట్ గా. సినిమా చేసింగ్ లెక్కనే రోడ్డుకు అడ్డంగా చాలా భయంకరంగా వాడు వచ్చుడే అంత భయంకరంగా వస్తే మన కోసము చూడు మనకెంత భయం అవుతుంది. మమ్మల్ని ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నం. దగ్గర దాకా వచ్చింది ఆల్మోస్ట్ మొత్తం 3 సార్లు. 3 సార్లు సర్కిల్ దగ్గర కలవకుర్తి సర్కిల్. కలవకుర్తి అంటే కొట్రా గేట్ అంటారు దీన్ని. ఆ ప్రాంతంలో ఉన్న అందరికి తెలుసు. కొట్రా గేట్ దగ్గర
మేము చూడండి ఎట్లా పోతున్నది బండి, ఇంకో ఇది అదే సర్కిల్. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి, వేరే వెహికల్స్ వస్తున్నాయి, రాంగ్ రూట్ లోనే. అని ఇంత ధైర్యం ఏంది? దాదాపు 30 కిలోమీటర్లు ఇదే చేసి ఇక్కడికి వచ్చినాక ఇంకో వెహికల్ యాడ్ అయింది. ఆ లారీ వచ్చిన కాడ చూసిరా చెయ్యి చూపిస్తుండు, ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. చూడండి చెయ్యి చూడు, ఇగో బూతులు తిట్టిండి. ఇంకా కార్లో ఉన్నాం కాబట్టి సౌండ్ రికార్డ్ కాలేదు. చూడు ఆ చెయ్యి ఊపుడు నరుకుతాం. ఇగో ఇట్లా 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 చూడండి 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 ఆయన కథ. ఇగో మిడిల్ ఫింగర్ చూపిస్తా ఉన్నాడు, క్రాస్ చేసిండు. అగో 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 సెకండ్ టైం తప్పించుకోవడం, సెకండ్ టైం రన్నింగ్ లో సెకండ్ టైం తప్పించుకున్నాం. ఇంకొకసారి ఉంటుంది 2 నిమిషాలు లేడున్నది. ఇది ఇట్లా ఇట్లా పోతా ఉన్నాం. ఇక అంటే ఒకసారి ఏమో ఫస్ట్ ఏమో అక్కడ ఇదేనా 38 కాదు, ఇది ఇంకో ఇది 1 మినిట్ చేంజ్ ఉంటుంది. ఇంకో ఇది చెప్తా 128 అది ఈ కారు. సో ఇట్లా రెండోసారి మేము తప్పించుకున్నాం. రెండోసారి తప్పించుకున్న తర్వాత ఇక మూడోసారి ఇక మేము ఆల్మోస్ట్ దొరికిపోయినాం అనుకున్నాం. ఇంకా ఎందుకంటే కార్లు యాడ్ అవుతున్నాయి. ముందుకెళ్ళి ఒక ఫార్చునర్ కార్ పోతా ఉంది, వెనకాల నుంచి వీళ్ళు వస్తా ఉన్నారు, మధ్యలోకి వెళ్ళి ఇంకొకటి రావడం. ఇట్లా కార్లు యాడ్ అయిపోతా ఉన్నాయి. మేము మధ్యలో అయిపోయినాం అనమాట. మేము మధ్యలో ఉన్నాం. కారు ముంగల కారే వాళ్ళ కారే ఉంది, వెనకాల వాళ్ళ కారే ఉంది, మధ్యలో ఇటు సైడ్ కూడా వాళ్ళ కారే ఉంది. మనం ఇట్లా వాళ్ళు ఎక్కడ బ్రేకులు చేసినా మా కారు మీ మధ్యలో ఆగిపోవాల్సింది, ఇంకా తప్పించుకోవడానికి స్పేస్ లేదు. రౌండ్ అప్ చేసేసారు అనమాట. లెఫ్ట్ సైడ్ రౌండ్ అప్ చేసినాక ఇక చూడండి మా పరిస్థితి ఎట్లా. ఇక అయిపోయింది మా పని అనుకున్నాం మేము. ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకున్నాం. ఇక చూడండి ఫార్చునర్ కారు వాడు స్లో అయిపోయింది. మేము ఎంత స్పీడ్ లో పోతున్నామో మొత్తం కంట్రోల్ చేసేసాను స్పీడ్ ని. వెనకాలకి వెళ్ళి ఇంకో కారు ఉన్నది, ఇగో మధ్యలోకి వెళ్ళి ఇంకో కారు వస్తుంది చూడండి. ఇక చూడండి ఇగో 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 అంటున్నాడు చూడు. అగో 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 మేము ఆ ముందుకు వెళ్ళిపోయాము. ఆ గ్యాప్ వచ్చింది మాకు లక్కీగా. ఆ గ్యాప్ లోపల యూటర్న్ తీసుకున్నాం. బైకులు ఫాలో అవడు. చిన్న చెప్తా అంటే ఎగ్జాంపుల్, దాదాపు కారు 150 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు సడన్లీ అది ఆపి విత్ ఇన్ 1-2 సెకండ్స్ లోపల యూటర్న్ చేసుకొని అదే స్పీడ్ లో మనం ఈరోజు లేకపోతే ఆ టైంలో అటు నుంచి ఎదురే వెహికల్ వచ్చినా ఇటు నుంచి ఎదురే వెహికల్ వచ్చినా వాళ్ళ చేతులు ఇట్లా మన ఇట్లా అయిపోతుంది. ఒక్కొక్కరు ఎట్లా అంటే దున్నపోతులు ఉన్నట్టే ఉన్నారు, మామూలు కాదు. ఎట్లా దున్నపోతులు స్టేషన్ లో కూడా వచ్చారు. అవి కూడా చూపిస్తాం నేను సినిమాలో స్టేజింగ్ లో ఎట్లా అంటే హీరో విలన్స్ వాడు తప్పించుకుంటారు. అట్లా అంతకన్నా ఘోరంగా ఇలా ఇంతలా గొలుసులు ఉంగరాలు కడాలు పెట్టి ఇట్లా గడ్డాలు ఇట్లా వస్తున్నారు ఒక్కొక్కరు. సో ఇట్లా ఇది తప్పించుకొని మేము పిఎస్ లో పోయినాం. ఆడ చూడు ఫాలోయింగ్ ఎక్కడ వచ్చారు. అట్లా కూడా ఎంత వస్తూనే ఉన్నారు. ఆడ కూడా మనం యూటర్న్ చేసుకుని వచ్చారు. జనరల్ గా రాంగ్ రూట్ లో పోవద్దు. ఒకవేళ మేము రాంగ్ రూట్ కనుక పోకుండా వెళ్ళంటే పిఎస్ లోకి రాంగ్ రూట్ లో కాకుండా వేరే రూట్ లో మేము పోతే అంటే ఆ ముంగల్కి యూటర్న్ చేసుకోవద్దాం అంటే దొరికిపోతాం. అందుకే ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్ బయటనే వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఉన్నది. ఎట్లా అంటే అందరూ మన ఉంటారు చూడు గంజాయి బ్యాచ్, బీహార్ బ్యాచ్లు సేమ్ అట్నే ఉన్నారు. వాడు చూస్తూ ఎట్లా అంత భయంకరంగా వీళ్ళు దొరికితే ఏం చేద్దాం అన్నట్టుగా ప్రతి ఒక్కరు తాగి ఉన్నారు. మళ్ళీ చాలా మంది మేము అంటే ఆ మధ్యలో కొంచెం లెఫ్ట్
లోపలికే మేము కేసులకే వద్దా చక్కగా లోపలికి పోనీ పోనీ లోపలికి పోనీ ఇట్లా సైడ్ కా పోలీసు వాళ్ళు కూడా ఇట్లా ఎమ్మలు పడుతారు సార్ అవాక్కయ్యారు వాళ్ళు ఒకసేపు. సో ఇది పరిస్థితి. ఇంకా అక్కడ నుంచి మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఆమెను మేము పోయి ఇంకా లోపల కూర్చున్నాం. పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం అంటే ఇది తర్వాత ఇది సిఐ గారా ఆయన సిఐ గారు వచ్చినాక మనం కంప్లైంట్ రాసేటువంటి కార్యక్రమం ఇదంతా. అంతకంటే ముందు పోయి ఒక సైడ్ లో మొత్తము అక్కడ పోయి ఉన్నాం. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. బయట ఆ వెల్దండ పిఎస్ బయట కొన్ని వందల మంది అప్పటికప్పుడు వచ్చేసారు. స్థానికులు గారు వాళ్ళంతా కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. అసలు అంతమంది ఎందుకు వచ్చి ఏం చేశారు అనేటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి. పోలీస్ స్టేషన్ దగ్గర మీరు పోలీస్ స్టేషన్లకు ఎందుకు వచ్చారు ఉల్టా మనల్ని అడుగుతారు. మళ్ళీ మీరు పిఎస్లోకి ఎందుకు వచ్చారు ఉల్టా మనల్ని బేరించుకుంటా. చిత్రం ఏంటంటే వాళ్ళు మనకు వీడియో పెట్టి వాళ్ళు మన వీడియో మీరు ఎందుకు వచ్చారు, స్టేషన్కి ఎందుకు పోతారు మీరు? ఎంత దుర్మార్గం అంటే ఇది మామూలు కదా అసలు. ఇది ఇక చూడండి, ఈయనెవరు అసలు, ఈయన కథ ఏంది? అక్కడికే వచ్చినటువంటి ఎన్నడూ రాడంట కొండారెడ్డి పెళ్లికి. ఇవాళ కొండారెడ్డి ఎందుకు వచ్చిండు? మేము పొద్దుగాల మేము పోతున్న విషయం ఎట్లా వాళ్ళకి తెలిసింది? మా ఫోన్లు ఏమేమి ట్యాప్ అవుతున్నాయి ఇక చూడండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఆమెను పోలీస్ స్టేషన్లకు వస్తుంటే మేము పోయినాం. అప్పటికే వాళ్ళని కూడా గిట్లనే తరుపుతుంటే వాళ్ళు వస్తుంటే ఇక చూడండి వాళ్ళని. మీరు వస్తున్నారంటే దౌర్జన్యం సార్. ఫస్ట్ కార్ లో మనం ఫాలో చేసిన కార్ లో ఉన్నది ఇక్కడ కరెక్ట్ అయినా ఉన్నాడు అయినా ఆ కార్ లో ఉన్నాడు. ఈయన కార్లు కూడా వెనకాల వస్తూనే దింపుతూనే పోతున్నాయి. ఇతను మన సరిత గారి మీద చేయలేడు, సరితని కొట్టబోయాడు పోలీస్ స్టేషన్ ముందే, పోలీసుల ముందే గేట్ లోపల ఇదే లొకేషన్ లో కానిస్టేబుల్ ఉన్నాడు. కానిస్టేబుల్ తను చేయలేదు. వస్తున్నాడు కార్లు వస్తున్నాడు బయట. సరే ఇప్పుడు మనం అంటే మన మీద దాడి జరిగింది కాబట్టి మనం వీళ్ళందరూ సన్మానాస్పదం గురించి వీడిస్తే ఈయన రివర్స్ వచ్చారు. మీరెందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ మీరు స్టేషన్ అవసరం మీకేముంది? ఎన్ని పైసలు కావాలి మీకు? ఎన్ని కోట్లు కావాలి మీకు? ఆయన మాటలు అవి. అంటే ఎవడు ప్రశ్నిస్తే, ఎవడు అడిగితే, ఎవడు ప్రాపర్ గా నిజం బయట పెడితే వాడిని కొంటారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పుకున్న చిల్లర నా కొడుకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్ పెట్టినా కల్లా గ్రూప్ లో ఆయనకు ఫోన్ చేద్దాం ఒకసారి. ఆ చిల్లర నా కొడుకు వీళ్ళని కూడా అడగాలి. ఆయనకు ఫోన్ చేద్దాం ఒకసారి. జకీర్ అని ఆయన పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు? సరే జర్నలిస్టులు వచ్చి జకీర్ పెట్టు, నేను ఫోన్ చేస్తా లైవ్ లో. నా ఫోన్ ఎత్తాలి ఇప్పుడు. ఆయన ఆడికి వచ్చి ఫోన్ చేసి మళ్ళీ జర్నలిస్ట్ బెదిరించు ఆడ కూడా. ఊరికి పోయి చెప్పింది వాళ్ళే, రుణమాఫీ మొత్తం చేసినాం అందరికి అయిపోయిందని. ఉన్న నిజం బయట పడుతుందని కదా ఇప్పుడు దాపెట్టేది. ఇంకెన్ని నిజాలు ఉన్నాయో మరి వాళ్ళు ఊళ్ళకి రానియకపోవడానికి. పోస్ట్ పెట్టినావా? ఇగో పొద్దుటి నుంచి ఆయన అదే ఇది. ఈయన జకీర్ అంటే ఈయన ఒక జర్నలిస్టు. నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోవడం సిగ్గు అనిపిస్తుంది రే. నువ్వు ఏందో గానీ సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అసలు ఏం జరిగిందో నేను చెప్తా. రుణమాఫీలో సీఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్ర భగ్నమైంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి, చూడాలి పేరు వస్తాడు.
భగ్నమైంది. మహిళా విలేకరులు విజయ సరిత సీఎం స్వగ్రామానికి వెళ్లి నడిపిన డ్రామా వికటించింది. బీఆర్ఎస్ కథ ప్లస్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో సీఎం ను అపఖ్యాతి పాలు చేసే కుట్ర జరిగింది. ఇక్కడ తమపై దాడి చేశారన్న సదరు మహిళా జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేసి వెనక్కి రాకుండా జర్నలిస్ట్ శంకర్ ను ఎందుకు పిలిచినట్టు 4-5 వాహనాల్లో ర్యాలీ అయింది. అరే నువ్వు మనిషి పుట్టుక ఉడితే రేపు నువ్వు చస్తే కూడా నీకు సంఘీభావం తెలుపుతాం, మీ ఇంటికి వస్తాం మేము, అంతే కదా? అంతే. నువ్వు చస్తే రేపు నువ్వు చస్తే కూడా నీ ఇంటికి వస్తాం రండా. నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోకు. నీ పుట్టుక నీ కథ ఏందో నాకు అర్థమైతలేదు. ఇవాళ మేము వాడికి సాటి మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిందని మేము కవర్ చేయడానికి వెళ్ళినాం. అరే మన ఇంట్లో ఆడపిల్లల మీద దాడి జరిగితే మనము చూస్తా ఊరు ఎందుకు పిలిచినట్టు ఎందుకు వెళ్ళకూడదు కొండారెడ్డి పెళ్లి ఏమన్నా లేకపోతే నిషేధిత ప్రాంతంలో ఉందా? జర్నలిస్ట్ శంకర్ చెప్తే ఎక్కువ మందికి విషయం తెలుస్తుందనా? ఎక్కువ మందికి నిజం తెలుస్తుందా? 10 మందికి అర్థమవుతుందనా? మీరు జర్నలిస్ట్ అని చెప్పుకోకూడదు, సిగ్గుతో స్క్రీన్ పే ఎవరు రాసినట్టు రేవంత్ రెడ్డి రాపించిండా? ఇప్పుడు అటాక్ చేయమని ఇట్లా కార్లు పంపించి నువ్వు రాస్తావా? జర్నలిస్ట్ జకీర్ ఆయన ఫోన్ నెంబర్ పెట్టు, నాకు పెట్టు ఆయన ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం. 7 గంటలకు స్క్రీన్ షాట్ పెట్టు. ఘటన జరిగిన కొద్దిసేపటికి ఎట్లా తెలుస్తుంది? ఎందుకు పోయారు అనేటోడు ఎందుకు పెట్టాలి? మరి ఎందుకు పెట్టాలి నువ్వు? సరే మేము ఎందుకు పోయినావు నువ్వు క్వశ్చన్ చేసావు, నువ్వెందుకు పెట్టినావు? నీకేం అవసరం? నాకు వస్తలేదు. జర్నలిస్ట్ కు సీఎం కే సంబంధం? నువ్వు జర్నలిస్ట్వే కదా, మరి సీఎం ఎందుకు నువ్వు మొత్తం కడుగుతా ఉన్నావు? అన్నా నీ మస్తు వెయిట్ ఎందుకు జోక్తా ఉన్నావు? నువ్వు దేనికి జోక్తా ఉన్నావు? ఈడ ప్రాణాలతోని బయటపడి మేము వస్తే సిగ్గు లేకుండా సంఘీభావం చెప్తే చెప్పు, లేకపోతే పూసుకొని కూర్చో. మిగతా వాళ్ళందరూ కూర్చోలేదు. ఎవరైనా అంటున్నావు ఎన్ని తిన్నావు? ఏంది నీ కథ? పొద్దుటి నుంచి అదే పని మీద ఉన్నాడు. ఇంకొకటి కూడా చూస్తాం మీకు. పొద్దున పెట్టినట్టు చౌకబారు ఎత్తుగడ కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ స్పాన్సర్ జర్నలిస్టులు చింతమడక వెళ్ళారా? ఆయనకు ఫోన్ చేద్దాం. ఎత్తాలను. అరే చూస్తున్నావా రండా? ఫోన్ చూస్తున్నావా? లైవ్ చూస్తున్నావా? చెప్పు తీసుకొని కొడతాను కొడక. తమాషాలు అవుతున్నాయి. ఆడపిల్లల మీద దాడి జరిగిందని మేము పోతే నువ్వు దాన్ని వేరే పార్టీలకు అంటగట్టి ఇంకెవరికి అంటగట్టి ఇవాళ V6 ఎవరిదిరా? ABN ఎవరిది? తీదామా చరిత్రలు మొత్తం ఏ ఛానల్ వెనకాల ఏ పార్టీ ఉందో తీద్దామా? నువ్వు వస్తావా? న్యూస్ లైన్ వెనకాల ఏ ఛానల్ ఉందని చెప్పు, మొత్తం బంద్ చేస్తా ఇలా మొత్తానికి. ఏంది సవాల్ కదా? అందరం ఈ ఛానల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళం మెజారిటీగా ఈయనే ఉన్నాం. న్యూస్ లైన్ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పు, నువ్వు మొత్తానికి బంద్ చేసిపోతాం రా. ఇంకెక్కడ కనపడవు. నీకు దమ్ముంటే నిరూపించు. ఒక్క పాయింట్ నిరూపిస్తాం. పొద్దు నుంచి నీకేం నొప్పి అవుతుంది? శంకర్ పోతే నీకేం నొప్పి అవుతుంది? సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బీఆర్ఎస్ జర్నలిస్టుల హైడ్రామా కానీ రక్తి కట్టలేదు. 2 మహిళా జర్నలిస్టులపై దాడి పేరిట విస్తృత ప్రచారం. బీఆర్ఎస్ చిల్లర పనులకి కాంగ్రెస్ విమర్శ. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ జర్నలిస్టులు చింతమడక వెళ్లారా? ఎందుకు వెళ్ళలే స్వామి? మల్లన్న సాగర్ కి పోయి లైవ్లు పెట్టలేదా? వాళ్ళ మీద ఏమైనా అప్పుడు ఒకవేళ అయితే గీతే కేసులు అయినాయి. మా మీద కూడా పెట్టుకో కేసులు. మేము ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి మేమేమన్నా అతిక్రమంగా మేము చట్టానికి పరిధి దాటేసి మేము చేస్తే మా మీద కేసులు పెట్టు, మమ్మల్ని కూడా ప్రాసిక్యూట్ చేయి, మమ్మల్ని కూడా కోర్టులో పెట్టు. అంటే నువ్వు ఇవాళ ఎవరి వకాలతా తీసుకొని నువ్వు ఇవాళ ఇది చేస్తావు భయపడతాను అనుకుంటున్నావు? బిడ్డ సస్తం బత్తంరా భయపడతోలం. అయితే మా మీద దాడులు చేసినప్పుడే, మా మీద రకరకాల కుట్రలు చేసినప్పుడే భయపడతోలం. కొండారెడ్డి పెళ్లి కాదు, మళ్ళీ కూడా పోతాం కొండారెడ్డి పెళ్లికి. ఏం చేస్తావు నువ్వు? కొండారెడ్డి ఏమన్నా మొత్తం రేవంత్ రెడ్డికి రాసిచ్చినావా? అయితే మనం వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా వార్తలు ఇట్లా జరుగుతున్న తర్వాత నాకు అక్కడ ఒక స్థానిక ఒక మహిళ ఫోన్ చేసింది. ఒక అక్క ఏమంటది? ఎప్పుడు గతంలో నేను న్యూస్ కవరేజ్ కోసం అటు స్టోరీల కోసం వెళ్ళినప్పుడు పరిచయమైన ఒక అక్క ఊరామె మంచి అక్క తమ్మి ఇట్లా మంచిగా నా నెంబర్ సేవ్ చేసుకుని ఇట్లా జరిగిందంట. తమ్మి ఏమైంది తమ్మి, మీరు ఎందుకు వచ్చారు తమ్మి అని చెప్పేసి అన్నది. ఏమైంది అక్క ఇట్లా వార్త ఇట్లా మహిళల మీద ఇట్లా జరిగింది, అందుకోసం వచ్చినా మేము రావాలి కదా మా తోటి జర్నలిస్టులు అంటే. వాడు వస్తే ఎవరు ఆ శంకర్ వస్తే న్యూస్ లైన్ వాడు వస్తే కొడదాం ఎలా ఊరు దాటిపోవద్దు ఆమె చెప్పిన మాట ఇది. సరే అప్పుడు నేను రికార్డ్ చేసుకుంటే అది వినిపిద్దు. ఫోన్ అలవకుండా పెట్టుకుంటావు జకీర్? ఎత్తు ఫోను. నీ భాగవతం ఎంత తీస్తాను కొడుక, ఏమనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడన్నా దొరుకుతావు కదా, ఊకుంటావు అనుకున్నావాట?
నీ అమ్మ ఎంతమందిని చూస్తాం ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు చేస్తారు మార్నింగ్ చేస్తారా చేసుకో స్విచ్ ఆఫ్ పెట్టుకో ఎన్నిసార్లు పెట్టుకుంటావు చూస్తాము నువ్వు ఇలా సమస్య ఏమైతుందంటే నీ మీద మాకేం పర్సనల్ ఖర్చు నువ్వు ఓడకూడదు తెలియదు ఇప్పటిదాకా నువ్వు ఓడకూడదు నాకు నిజంగా కూడా ఇవాళ సాటి మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగిందని మేము మా ప్రసార మాధ్యమాల్లో చూపిద్దామని ఏం జరిగిందో చేద్దామని పోతే ఇవాళ మా వెంబడించి ఒక బీహార్లో రౌడీలు గూండాలు గాంజాయి గూండాలు వచ్చి దాడి చేసినట్టుగా మా మీద ప్రయత్నాలు చేస్తా ఉంటే నువ్వు నీకు చేతనైతే సంఘీభావం తెలుపు లేకపోతే మూసుకొని కూసో ఎవరిదన్నాడు ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టి జర్నలిస్టుల ఆత్మస్థైర్యాన్ని నువ్వు దెబ్బతీసే ప్రయత్నం చేస్తావా ప్రాణాలతో బయటపడ్డాం మనం ఒక దండంలోంచి బయటపడి వచ్చిన వాళ్ళము మనం అంటే పైసల కోసం ప్రాణాలు వదులుకుంటామా పైసల కోసం ప్రాణాలు వదులుకోం కదా ఇంకా బంద్ చేయి డ్రామాలు నువ్వు ఈ డ్రామాలు బంద్ చేయి నీ భాగవతం ఏందో రేపటి నుంచి ఒక 10 రోజులు చూస్తాం జకీర్ అంటోడు ఏం కథ నేను ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవడెవడేట నువ్వు నేను అవి కూడా చెప్తాం కావాలంటే పద్ధతిగా పెద్ద మనుషులు అనుకుంటున్నా నాకు తెలిసి ఆ పెద్ద మనిషి తరికలో ఉండు పెద్ద మనిషి తరికలో ఉండు అనవసరంగా ఇప్పుడు నీ లెక్క ఆ లెక్క పరిస్థితులు లేవు ఇవాళ మొత్తము ఈ పొద్దుగాల పెడితే సాయంత్రం లోపల ఈ బర్బాద్ మొత్తం చేసి బజార్లో పెట్టే వ్యవహారం ఉంది ఇప్పుడు సో కాబట్టి నువ్వు నీకు చేతన అయితే సపోర్ట్ చేయి లేకపోతే కూసో సైలెంట్ ఉండి ఇప్పుడు టీవీ నైన్లో ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీలో ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు మిగతా ఛానల్లో ఎంతో మంది వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళని ఎవరైనా ఉంటారా సైలెంట్గా ఉన్నారు సరే ఇది మనకు సంబంధం లేదు అనుకున్నారో లేకపోతే వాళ్ళు చిన్న జర్నలిస్ట్ అనుకున్నారో యూట్యూబ్ జర్నలిస్ట్ అనుకున్నారో అనుకుంటే పర్లేదు మా మీద దాడులు జరిగినప్పుడు స్పందించలేదు ఇప్పుడు కూడా కొంతమంది స్పందించారు కొంతమంది స్పందించలేరు లైట్ అట ఊకో నువ్వు ఎందుకు ఇది వచ్చినావు మా ఇప్పుడు దీన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు చేసిన వాళ్ళని ఈ విధంగా ఒక పార్టీ కంటగట్టి ఇంకేదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు సో కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఇక జరిగినటువంటి వ్యవహారం ఇవాళ ఏం జరిగింది ఎట్లా జరిగింది అంటే ఇప్పుడు మొత్తం పిఎస్లోకి వచ్చినాక మామూలు హైడ్రామా కాదు ఏం హైడ్రామా నిజంగా వాస్తవానికి సిఐ గారా ఎస్ఐ గారా ఆయన ఎవరు కూర్చుంటారా బాగా ఓపిక లేదు పొద్దున్న నుంచి తిండి కూడా తినకుండా అన్నం లేకుండా కనీసం తాగుదామంటే నీళ్లు కూడా వాటర్ కూడా లేని పరిస్థితి అంటే పిఎస్ లో ఆల్మోస్ట్ ఎంతసేపు 2 గంటలు 3 గంటలు ఉన్నాం మనం 3 గంటల పైన ఉన్నాం ఆల్మోస్ట్ దాదాపు కూర్చున్నాం ఓకేనా పొద్దున్న నుంచి అంటే మేము బేసికలీ మేము పోతాం అన్నటువంటి కార్యక్రమం ఎప్పుడైతే మాకు తెలిసిందో నాకు మార్నింగ్ న్యూస్ చేసేటప్పుడే మీరు పొద్దుగాల చూసిన వాళ్ళు చూస్తే అర్థమవుతుంది నేను మార్నింగ్ న్యూస్ చేసేటప్పుడు ఇట్లా పలానా మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగింది సో అని చెప్పాక నేను మార్నింగే వాళ్ళని ఫోన్లోకి తీసుకొని ఏమైంది ఓకేనా ఆ విషయం మాట్లాడిన తర్వాత సరే కదా మరి దాడి జరిగినప్పుడు అట్లీస్ట్ సరే మనము వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు కొండారెడ్డిపల్లి అంటే చాలా దూరంలో ఉన్నారు ఎంత ఎవరు ఉన్నారో ఏదో తెలియదు మనకు అట్లీస్ట్ మనం పోదాము వీలైతే ఏం జరిగిందనేది తీసుకుందాము లేకపోతే ఒక ధైర్యంగా ఉంటది కదా మళ్ళీ వద్దాము అనేటువంటి కార్యక్రమంతో మోరల్ సపోర్ట్ ఈ నుంచి బయలుదేరి పోయినాక అంటే మేము ఈ నుంచి బయలుదేరేది ఫోన్ చేసుకునేది మొత్తం మన రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా వింటా ఉన్నారు ఎట్లా వింటా ఉన్నారు అంటే ట్రాకింగ్ టాపింగ్ అన్ని జరుగుతా ఉన్నాయి నేను ఏడ తింటున్నాం ఏడాగినాం ఛాయ్ కోసం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం అన్ని కూడా అద్భుతంగా ట్రాకింగ్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది ఇవాళ 100% మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది జరగకపోతే మేము ఏడాగినాం ఎట్టెట్టాగినాం ఇవన్నీ ఇదే కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి తమ్ముడు నీ కోసం పొద్దున్న నుంచి 200 మంది వెయిట్ చేస్తున్నారు మీ టీం వస్తుందని తెలుసు వీళ్ళకి మహిళల మీద మహిళా జర్నలిస్టుల దాడి జరగగానే 100% కవరేజ్ కోసం వస్తారు వీళ్ళు కొండారెడ్డి పెళ్లి ఎంటర్ కాగానే వీళ్ళని మొత్తం ఏం గమ్మేసినట్టు కాలకేయుల గుంపు నిలబడి కోని గమ్మినట్టే గమ్మేదాం అన్నటువంటి ప్రయత్నం వాళ్ళు ఎగ్జాక్ట్లీ నాకు ఇందాక గుర్తురాలి ఇదే డైలాగ్ నిజంగా కూడా అంటే ఎంత ప్లానింగ్ ప్రకారం లేకపోతే ఇవాళ మేమందరం పోతామన్నట్టు తెలుసు వాళ్ళ మీద దాడి చేసిర్రు యాదృచ్ఛికంగా చేసిర్రో లేకపోతే మీరు కావాల్చుకొని చేసిర్రో ఎట్లా చేసిర్రో మేము దాన్ని జోలుకోవాల్సుకోవాలి దాడి చేసిర్రు మోరల్ సపోర్ట్ కింద మేము పోతున్నాము సపోర్ట్ కింద అనుకుంటామా కవరేజ్ కోసం అంటామా సాటి జర్నలిస్ట్గా మేము పోయినాము ఎందుకంటే మిగతా జర్నలిస్టులు మొత్తం చెప్తున్నాం కదా జకీర్ లాంటి సన్నాసులే ఉన్నారు సో కాబట్టి ఇక అట్లా మేము పోయినాము అంటే మేము పోతున్నది చూసి ఉదయం నుంచి 25 కార్ల కొండారెడ్డి పెళ్లిలో 25 కార్లలో రిటర్ అయినాయి ఎన్నడూ రాని కొండలరెడ్డి ఇలా కొడంగల్కి ఎందుకు వచ్చిండు కొండారెడ్డి పెళ్లికి ఎందుకు వచ్చిండు
అంటే మన మూమెంట్ ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తారు. సో వీళ్ళు రిటర్న్ అవుతారు అనేది తెలియగానే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఎట్లా వస్తట్లేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అందులో ఆయన పెడతారు ర్యాలీ అని రాసింది. కార్లతో ర్యాలీ వాళ్ళకి ఎంత మంది పోయినా ఎన్ని కాలం తెలుసు. ఇప్పుడు ర్యాలీ అని రాసిండు ఇక్కడ ఆ ర్యాలీ లెటర్ రాసింది. 4-5 వాహనాల్లో ర్యాలీ అంటే మీరు 4-5 వాహనాల్లో పోతున్నావా? ఒక వాహనంలోనే 10 మంది పోతున్నావా? ఎవరు చెప్పింది నీకు? నువ్వు ఇంటనే ఉన్నావు కదా, ఇంటనే ఉన్నావు కదా, ఎట్లా తెలిసింది? ఇంటనే ఉన్నావు కదా అంటే తెలిసింది. అంటే గుడపుటాని సింపుల్ గా ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్, ఎవడెవడి ఫోన్ తో మాట్లాడుతున్నాడు, ఎవడెవడికి మాట్లాడిండు అన్ని ఇదే ఫోన్ కదా. ఈ ఫోన్ ట్యాప్ చేస్తున్న సంగతి మాకు తెలియదా? ఈ ఫోన్ నువ్వేం చేస్తున్న సంగతి మాకు అర్థం కదా. అంటే మనం ఇప్పుడు ఈ ఫోన్ నుంచి ఎవరు కాల్ మాట్లాడి మొత్తం తెలుస్తున్నది, రికార్డ్ అవుతుంది అంతా. కాబట్టి ఇదంతా వచ్చింది తెలిసినాయి. మేము వాహనాల్లో పోతున్నాము, 4 వాహనాల్లో పోతున్నాము, 5 వాహనాల్లో పోతున్నాము, నీకెవడు చెప్పిండు? మేమేమైనా చెప్పినావా? ఎవరు చెప్పారు నీకు? ఎందుకు ఇవన్నీ దొరికిపోయేటారు? మీరు దొంగలు దొరికిపోతారు. ఆ రోజు దాడి చేసేటప్పుడు కూడా సీసీ కెమెరాల సాక్షిగా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇవాళ కూడా మళ్ళీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆడు ఒక్కడొక్కడు నరుకుతాం కొడుకు అంటున్నాడు. నిజంగా కూడా మేము ఇవాళ బతికి ఉన్నాము. కారణం అంటే మా కెమెరామెన్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అప్పుడు తరుణ్ అని. ఆ బ్రదర్ గనక లేకపోయి ఉంటే ఇవాళ జర్నలిస్ట్ శంకర్ అందరు కూడా ఇట్లా రాకపోతే అయిపోతుండే. నాకు తెలిసి హాస్పిటల్ అడ్మిట్ లేకుంటే మొత్తానికి తెలంగాణ 5 ఇందులో ఆయంపట్ల ఒక్క దెబ్బ తాకిన పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. ఆ టైంకి మాకు అల్లకు పోవాలని ఆలోచన రావడం ఇవంతా కూడా యాదృచ్ఛికము. నిజంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుళ్ళ మహిమ అనుకుంటామా, మనం కొడుతున్నటువంటి ఇది అనుకుంటామా, కానీ మా ఫ్యామిలీస్ లో ఇంకా మాకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నాం. ఇవాళ లేకపోతే అయిపోయేదే వాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు. ఆ స్పీడ్ లో ముందుకెళ్ళి వచ్చినా వెనకకెళ్ళి వచ్చినా కథమే. కారు అప్పుడు కనుక ఇట్ట అయిందంటే కథం ఒక్కడు కూడా మిలిగాడు అల్లా పొట్టు అయిపోతారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. మధ్యలో మనోడు కూడా అన్న టెన్షన్ అటక్కురా నాకు ఎట్లా పోతుందో అర్థమవుతుంది అంటున్నాడు. ఆ స్పీడ్ లో కంట్రోల్ కూడా కాదు. ఏం కంట్రోల్ చేస్తుంది? బ్రేక్ వేస్తామంటే కథమే 3 పల్టీలు వేస్తుంది కారు. తప్పించుకుంటూ ఏమో ధర్మరాజులు ఏమో బట్టలు ఎమ్మడబట్టే పడ్డారు. చూస్తుంది కూడా అట్టే రాలు ఒక్కొక్కడు ఇంత లావు. సినిమాలలో చూసిందా జిప్ప 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 ఎగ్జాక్ట్లీ. ఈ రోజు ఒకసారి మనం చూస్తే అప్పుడు కొడంగల్ పోయి వచ్చినాక 2 రోజులకు దాడి అయింది. ఇప్పుడు కొండారెడ్డి పెళ్లికి పోయినాక మళ్ళీ దాడికి ప్రయత్నం. ఆల్రెడీ కొండారెడ్డి పెళ్లికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ దాడి ఇప్పుడు నెల 6 నెలల గ్యాప్ లో 2 సార్లు దాడికి యత్నం. వాళ్ళు సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు మర్డర్ ప్లాన్ 100% చంపేయాలి. వాళ్ళు వద్దు లేకపోతే ఒక నేసేస్తే ఇంకా మిగతా వాళ్ళు భయపడతారు. సొంత ఊర్లో సొంత పాలుని చంపేసి 6 నెలల దాకా విషయం బయటపడకుండా దాపెట్టిన వాళ్ళు కొండారెడ్డి మనం పోతే మళ్ళీ ఎందుకో మాకు కూడా అంటే ఆన్నాక పోయినాం కానీ మేము అందరం కొంత మోరల్ తో ఉన్నాం. అబ్బా ఫస్ట్ నుంచి కూడా కొంత మోరల్ గా ఉన్నాం. అరే పోయినాక మళ్ళీ పోయి మనం రెచ్చగొట్టొద్దు అనే దాంతో ఉన్నాం. అందుకే మేము పిఎస్ దగ్గరికి పోయినాం కానీ కొండారెడ్డి పెళ్లికోలే. ఒక విషయం, ఇప్పుడు మేము నిజంగానే రెచ్చగొట్టడానికి పోయినాం. ఈ జగీర్ అనే వ్యక్తి కావచ్చు, ఇంకా కొందరు కావచ్చు, కొండారెడ్డి పెళ్లికోవాలిగా. సో మేము నిజంగానే రెచ్చగొట్టాలనుకుంటే మీరు అదే 4 కార్ల కారణం రాసిండు కదా, మనం అదే డైరెక్ట్ కొండారెడ్డి పెళ్లికి పోతాం కదా. మేము రెచ్చగొట్టే ఉద్దేశం ఉంటే ఎందుకు పోలే మరి కొండారెడ్డి పెళ్లికి? మేము కొండారెడ్డి పెళ్లికి పోకుండా మనం డైరెక్ట్ ఎందుకు ఒంగూరుకి ఎందుకు పోయినాం, మళ్ళీ కల్వకుర్తికి పోయి మళ్ళా ఇట్లా ఇక్కడ ఎందుకు పోయినాం? మీరు ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వస్తా ఉంది? అంటే పేడ్ బ్యాచ్ వీళ్ళు వాస్తవాలు ఎందుకు బయటకు చెప్తారు కాబట్టి ఈ పేడ్ బ్యాచ్ బయట ఏం చేస్తారంటే వీళ్ళు చేసేదంతా ఏదో డ్రామా అన్నట్టుగా ఈ బ్యాచ్ తోటి అటు నడిపిస్తా ఉంటారు సినిమాలో. ఎంత దుర్మార్గం అంటే ఇంకా నాకు వస్తా ఉంటే అదే కొండారెడ్డి పెళ్లిలో ఇదే రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఒక మిత్రుడు మన మేలు కోరేటువంటి మిత్రుడు వస్తేప్పుడు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, అన్నా మీరు వస్తే మాత్రము మిమ్మల్ని కమ్మేసుడే అయ్యాల. కమ్మేసుడే నువ్వు కానీ రంజిత్ కానీ లేకపోతే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అందరినీ అలా కమ్మేసేటువంటి కార్యక్రమమే. ప్రీ ప్లాన్డ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్. కొండారెడ్డి అలా కొండారెడ్డి పల్లిలో ఉన్నాడా లేడా? మేము ఇప్పుడు మా మీద ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ టైంలో ఆయన అక్కడ పోయిండు, శ్రీశైలం సైడ్ పోయిండు. అంటే ఏం సంగతి? ఇప్పుడు ఇక మొత్తం అందరినీ జర్నలిస్ట్ అందరినీ చంపేయాలి, ఎవడు మాట్లాడద్దు,
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడొద్దు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. సో వాళ్ళకి పైసలు పడేస్తున్నారు, వాళ్ళు మాట వింటున్నారు ఉంటున్నారు. సో మనం కొద్దిగా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాం, పబ్లిక్ ఇష్యూలను తీసుకొస్తాను. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మన దగ్గర ఉన్నది. సో వీళ్ళు యూట్యూబ్ లో నడిపిస్తున్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్ లో. ఇంకోటి కొట్టినా తిట్టినా చంపినా ఎవడు మాట్లాడు. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్టులు కూడా ఎవడు పట్టించుకోరు, అలా వార్త కూడా వేయరు, పట్టించుకోరు. అవసరమైతే మన మీద రివర్స్ రాస్తారు. అవును, అంటే వీళ్ళు ఏదో పార్టీ నుంచి పోయారు, బ్లాక్ మెయిల్ చేసారు అది అని చెప్పేసి అట్లాంటప్పుడు ఎందుకంటే దాంట్లో కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని ఏదో చేసి పడేయాలి. వాళ్ళ చేసి పడేస్తే అది ఒక వేరే దాంట్లో వెళ్ళిపోతుంది. గ్రామ వేయడానికి వచ్చిరని చెప్పేసి దాంట్లో దోషేద్దాం అనే ప్లాన్ లో పర్ఫెక్ట్ గా చేసారు. ఎందుకంటే ఈ ఓన్లీ డిజిటల్ మీడియానే పోతుంది అనేది కూడా తెలిసింది. ఫోన్ ట్రాకింగ్, ట్యాపింగ్ రెండు జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ కూడా ఎవరు రాలేదు. పోలీస్ స్టేషన్ కాడ అంతసేపు సినిమా నడిచినా మెయిన్ స్ట్రీమ్ లో ఎవరు రాలే. ఎందుకు వస్తలేరు, ఏం జరుగుతుంది అంటే ఆ పోలీస్ స్టేషన్ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్. ఎందుకంటే ఎవరు పోవద్దు, ఏం చేయొద్దు. సో ఇవాళ ఏంటంటే ఉన్నారు, ఎవడు ఏం చేసినా కవర్ చేసుకుంటాం. ఢిల్లీలోనే ప్రజాస్వామ్యం మాట్లాడతాడు రాహుల్ గాంధీ, వచ్చేమో గూండాస్వామ్యం ఇది. ఆడనేవి ఇలా ధర్నా చేసి సిగ్గు లేకుండా అనేది ఇవన్నీ పెట్టి మీరు ధర్నా చేసి ఇవాళ మహిళా జర్నలిస్టుల మీద దాడి, దానికి సంబంధించి కవర్ చేయడానికి పోతే మా మీద దాడికి ప్రయత్నం, హత్యాయత్నానికి ప్రయత్నం, ఇన్ని చేసుకుంటా పోతా ఉంటే మరి చరిత్ర అంతా సంపుకుంటూ పోయిన చరిత్రనే కదా, మరి అంత సంపుడు చరిత్రనే కదా. పోలీసుల లాస్ట్ కు వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి మేము కొందరు చెప్తాను నేను అసలు ఏం జరిగింది పిఎస్ లా అంటే. మేము పోయినాం లోపలికి, మేము పోగానే అసలు మాకు ఎట్లా అంటే పాపం ఆ మహిళా జర్నలిస్ట్ ఇద్దరు కూడా చాలా భయపడ్డారు. అంటే ఎవరైనా సరే మహిళల మీద చెయ్యి లేపి ఆ రకమైన చేజింగ్ చూసిన తర్వాత ఎవ్వరు భయపడకుంటుంటారు. వాళ్ళు నిజంగా మేము ఎంతో కొంత ధైర్యంగా ఆడ ఉండి అది చేస్తున్నాం. కానీ ఆమె పాపం సరిత అయితే నిజంగా కూడా ఉద్యమ సమయంలో కూడా ఫైట్ చేసేటువంటి బిడ్డే. ఇంత భయపడలేదు సరిత గారు నిజంగా ఉద్యమ సమయంలో కూడా ఆ సమైక్య పాలకులకు వ్యతిరేకంగా, నాటి పోలీసులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ బిడ్డ తెలంగాణ కోసం. ఆ రోజు కూడా ఇంత భయపడలే, కానీ ఇవాళ భయపడాల్సి వస్తుంది. ఇవాళ భయపడతా ఉంటే ఇవాళ సరిత మీద జరుగుతూ ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు, ఈమె భర్త పలానా దగ్గర పిఆర్ఓ. అంటే ఎవరు ఏ కుటుంబాలు ఎవరి దగ్గర పనులు చేయొద్దు, మీ లెక్క చేపల పులుసు పెట్టేసి మీరు మమ్మ చేసినట్టుగా ఇట్లా చేసుకుంటే అందరికి రావు. అర్థమవుతుందా? చేపల పులుసులు వండేసి మీరు అందరు మచ్చక చేసుకున్నట్టుగా మీరు షెల్ఫ్లు చూసి బయటపోయేటువంటి వ్యవస్థ కాదు ఇక. సో కాబట్టి ఇక ఎవరు ఏ పనైనా చేసుకుంటారు, ఎవరి దగ్గరైనా పిఆర్ఓ చేయొచ్చు, పేదలు చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి ఈమె జర్నలిస్ట్ అంట, ఈమె ఇదంట అని చెప్పేసి పెడతా ఉన్నారు. సరిత ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మైకొట్టుకొని అది చేస్తున్నప్పుడు పెట్టాడు ఎవడన్నాడా? ఆయన ఉద్యమ ఆకాంక్షలని గొంతుకలను వినిపించినప్పుడు ఎవడన్నాడా? ఏమన్నారా? అప్పుడు ఉన్నారు, వేరే కాడ ఉన్నారు, ఉద్యమంలో లేరు. ఈ కార్యక్రమాలు బంద్ చేయండి. ఎవరి మీద దాడి జరిగినా కానీ దాడి జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు కుదిరితే సపోర్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి. ఇక ఆడ పిఎస్ లో అంతా అది నడుస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో ఆ రకంగా ఇబ్బందులకు కొంత ఒక రకమైనటువంటి భయాందోళన. బయటనేమో వందల సంఖ్యలో ఇట్లా మొత్తం తెల్లంగిలు వేసుకొని గూండాల లెక్క, రౌడీ లెక్క వాళ్ళు ఇట్లా కొన్ని ఫార్చునర్ కార్లు ఇవన్నీ వచ్చేస్తా ఉంటే మేము లోపల ఉంటే చూస్తావు, ఆడంగిడంగా వస్తున్నారు, చూస్తురు పోతురు. ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు. ఈ వీడియోలో మనకు సరితతోటి గొడవ పడే దాంట్లో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు వస్తున్నారు లోపలికి వస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు ఏంది కదా చూస్తున్నారు, బయటకు పోతున్నారు. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, ఇక ఫోన్ ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా పోతారు. అంటే మన వీడియోలు తీసుకుంటారు, ఎవరెవరు ఉన్నారు వీళ్ళు లోపల ఏందని తీసుకుంటారు, వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు, పోతుంటే ఇక మేము మన ప్రయత్నాలు మనం చేసినాం. మన వల్ల కానీ మేము ట్వీట్లు పెట్టినాం, మేము పోస్టులు తెలియదు మాకు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మీద మాకు వాస్తవానికి ఫస్ట్ కొంత నమ్మకం లేకుండే. అంటే మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఏమైంది ఆ టైంలో ఫస్ట్ మేము వస్తప్పుడు కూడా మనం అనుకున్నాం కదా పోలీస్ అంటే పోతే ఎంతవరకు సేఫ్. అసలు ఇంకోటి ఏంటంటే వెళ్ళండి పోలీస్ స్టేషన్ దాటి ముందుకు వెళ్ళిపోయాను, అప్పుడే మన స్టేషన్ లో పోదాం అనుకున్నాం. కానీ పోలీసుల మీద నమ్మకం లేకుండే. మొత్తం వాళ్ళ జిల్లా, వాళ్ళ ఏరియా, మనం పోతే పోలీసు వాళ్ళే మనం వాళ్ళకి అప్ప చెప్తే మన పరిస్థితి అనిపించింది, స్పీడ్ గా వెళ్ళిపోయాం. కానీ వాళ్ళు ముందుకు పోయేసరికి అటకాయించారు. ఇక మాకు వేరే ఆప్షన్ కనిపించలే. అప్పుడు మనం ఇందాక చూసిన వీడియో అయితే యూటర్న్ తీసుకొని వచ్చినామో ఆ యూటర్న్ తీసుకొని అప్పుడు పోయినాం లోపలికి. కానీ వాస్తవానికి అక్కడ వెల్దండలో పిఎస్ లో ఉన్నటువంటి పోలీస్ మిత్రులందరూ కూడా చాలా అద్భుతంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సిఐ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, వంగూరు సిఐ, సో వారికి కానీ అందరికి నిజంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు బేసికల్లీ ఆయనకు మరి ఏం ప్రెజర్స్ ఉన్నాయో తెలియదు, ఎట్లా ఉన్నాయో తెలియదు. బట్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి మేము అందరం పోయిన తర్వాత ఎట్లయితే కొంతమంది అక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, సార్ మీరు రాకండి,
మేము పోలీసులో ఉన్నాం, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళని సేఫ్గా ఇంటి దగ్గర చేరుస్తాం, మేము వాళ్ళకి కావాలంటే ఎస్కార్ట్ రూపంలో తీసుకుపోయి మేము వాళ్ళ గమ్యాలకు చేరుస్తామని చెప్పేసి వాళ్ళు పోలీసులు నిజంగా కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిర్రు. నిజంగా కూడా మాకు ఈ విషయంలో మాత్రం పోలీస్ స్టేషన్లకు పోయినాక మాత్రం మరి ఆ సీసీ కెమెరాల పరిధిలో ఉందనుకున్నారా, ఇంకేమనుకున్నారా, ఒక మాట ఏమైనా జరిగితే వాళ్ళకి ఏమైనా అదైతే అనుకున్నారో తెలియదు, కానీ మాకైతే అద్భుతంగా సపోర్ట్ చేసిరు, తీసుకొచ్చిరు. ఆ నుంచి కానీ పోలీసు వాళ్ళు కొంత మమ్మల్ని లోపల ఉన్నటువంటి క్రమంలో బయట ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మాత్రం కొంత వాళ్ళకు కూడా ప్రెజర్ వచ్చింది, భయపడ్డారు. అర్థం కాలేదు. పోలీసులు పిఎస్ లో ఉన్న స్టాఫ్ పోలీసు వాళ్ళ కంటే బయట ఉన్న వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందులో తాగి ఉన్నారు. ఏమైందంటే ఇంకా మనం లోపలికి పంపించిన తర్వాత బయట జనాలు ఎక్కువైపోయారు. ఎక్కువైపోయిన తర్వాత మనం మామూలుగా వాటర్ దాకా మీరు ఎవ్వరు బయటికి రావద్దు అని ఒక మనకి చెప్పారు. ఎందుకనంటే చాలా మంది బయట మీరు బయటికి రావద్దు, మీరు కనపడకుండా ఉండండి. పోలీసులు కూడా ఒక కోణంలో ప్రొడక్షన్ చేయాలంటే మీరు కనపడొద్దు అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే ఎంత మంది ఉంటే ఆ పోలీసులు కూడా మనకి ఒక రకంగా వాళ్ళు ఒక రకంగా టెన్షన్ ఫీల్ అయ్యారు, భయపడ్డారు. ఆ పోలీస్ స్టేషన్ ఎంత మంది 10 మంది కూడా ఉంటారు. పోలీసు ఏం చేస్తారు వాళ్ళు ఒకసారి వచ్చారంటే ఏమైతుంది, అందరు తాగి ఉన్నారు, బయట ఉన్నారు అందరూ. వాళ్ళకి కూడా వాళ్ళకి మతి లేదు అసలు, అంత గూండాలు రౌడీలు. కరెక్ట్ గా చెప్పాలంటే యమభటుల నుంచి ఇలా మనల్ని పోలీసులు రక్షక భటులు లెక్క కాపాడచ్చు. అంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధి వరకు మొత్తంగా జరుగుతుంది. వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధి వరకు చెప్తా ఉన్నాం. మొత్తం వ్యవస్థలో వాళ్ళని ఇక మరి వాళ్ళని ఇప్పుడు మేము ఫోటోలు బయట పెట్టినాం, కార్ నెంబర్ బయట పెట్టినాం, అన్ని పెట్టినాం, వీడియోలు బయట పెట్టినాం, ఆ కంప్లైంట్ ఇచ్చినాం రిటర్న్ కాడ. ఆడ సరిత గారి మీద చేయలేపినటువంటి వాడు అక్కడ పిఎస్ సీసీలో రికార్డ్ అయ్యింది. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఇప్పుడు కనుక నిజంగా డీజీపీ గారు లేకపోతే ఆ పరిధిలో ఉన్నటువంటి ఎస్పీ గారు వీళ్ళందరూ కనుక నిక్కచ్చిగా విచారణ చేస్తే అందరు దొరికిపోతారు, ఒక్కరు లేకుండా. దాడికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు దొరికి ఎన్నడు కొండారెడ్డిపల్లికి రాని కొండలరెడ్డి కూడా దొరికిపోతారు. అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కోసం ప్రయత్నం చేసిర్రు. ఇవాళ రాజ్యం మీద ఉందని చెప్పేసి దాడులు ఉన్నాయని దాడులు చేస్తామని చెప్పేసి మీరు అనుకుంటే ఎప్పుడు ఈ రాజ్యం ఇట్లనే ఉండదు. రాజ్యాలు మారుతుంటాయి, రాజులు మారుతుంటారు. ఖచ్చితంగా మళ్ళా ఈ సమస్య ఇది అయితేనే ఉంటది. అలా నుంచి బయటికి వెళ్ళి వస్తేప్పుడు కూడా చాలా సార్లు చర్చ జరిగింది. కానీ కొంత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోస్టులు పెట్టగానే వాళ్ళు మనకు ఇంకొకటి ఏంటంటే ఆ బయటికి వెళ్ళే క్రమంలో కూడా ఆల్రెడీ బయట కొద్దిగా ముందుకు పోయి వెహికల్స్ అవి పెట్టుకొని వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి. అంటే వెళ్ళే క్రమంలోనే మనం గమనించినాం, వాళ్ళ మన లోపల బయట చూసినప్పుడు కూడా కనిపిస్తున్నారు జనాలు బయట. సో మన అలాగే బయటికి రావడానికి కూడా భయం అయింది మనకి. పోలీసు వాళ్ళు మేము ఎస్కార్ట్ ఇస్తాము తీసుకుపోతాం అన్నా కూడా మనకు నమ్మకం కలిగలే. ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత నమ్మకం వచ్చింది ఒకటి. అంటే చెప్పిన తర్వాత మన సరిత వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు ఎస్పీ గారు లైన్ లోకి వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు సిఏ గారు చెప్పిన తర్వాత మనం కాస్త భరోసా చేసి బయటకు వచ్చినాం. అప్పుడు కూడా మనం బయటకు వచ్చి మనకు కార్ ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తా ఉంటే మనం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 100-200 మీటర్స్ ముందుకు వచ్చినాక స్టార్ట్ అయింది. ఒక 3-4 కిలోమీటర్లకు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆడ 10 మంది రికార్డ్ చేసిన వాళ్ళు సైడ్ ల నుంచి రోడ్ సైడ్ అంటే మేము అప్పటికి కూడా మాకు భరోసా లేదు. ఒక భయంకరమైన వాతావరణమే అనిపిస్తుంది అప్పటికి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కు రీచ్ అయ్యే వరకు కూడా మాకు భరోసా లేదు. అంటే ఎవడు ఎటు నుంచి వస్తాడో ఏం చేస్తాడో అనే భయంలోనే ఉన్నాం. అందుకే చుట్టూ పరిసరాలు గమనించుకుంటా పోతున్నాం. అంటే మా కాన్వాయ్ లోకి మధ్యలో వేరే వెహికల్స్ రావడం పోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా పోతా ఉన్నాం. ఈ క్రమంలో మేము సైడ్ లకు చూసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి ఒక్క 4-5 కిలోమీటర్లకి ఎవడో ఒక బ్యాచ్, ఒకవేళ పోలీస్ ఎస్కార్ట్ కనుక లేకపోయి ఉంటే ఇలా మళ్ళా ఒక దగ్గరికి గ్యాదర్ అవుతారు. ఒకటి ఎదురుగా మాకు ఆపోజిట్ సైడ్ లో ఫార్చునర్ వైట్ కలర్ ఫార్చునర్ పెట్టుకొని ఇట్లా అంటున్నాడు, అందులో వీడియో తీస్తున్నాడు. ఒకటి వీడియో తీస్తాడు, ఒక గ్యాంగ్ ఇట్లా అంటది బచాయించిన అంటారు. రోడ్ల మీద బైక్లు పెట్టుకొని ఆగి చేతులు ఇట్లా అనుకుంటే ఇట్లా చూపించడం, అది ఏమంటారు వికృతంగా చూపించే చేసాడు. అంటే ఒకవేళ కాన్వాయ్ మాకు వీళ్ళు ఎస్కార్ట్ ఇచ్చి ముందు వెహికల్ వెనుకో వెహికల్ పెట్టారు కాబట్టి ఇక్కడ దాకా సేఫ్ గా రాగలిగినాం. కానీ ఓన్లీ ముందు వెహికల్ ఉన్నా కానీ మాకు వెనక నుంచి ఏదో ఒకటి అటాక్ చేద్దరు. కొంతమంది అంటే ఇప్పుడు ఇలా కార్ అట్లా గుర్తుపెట్టి అనుకుంటారు, బెదిరించి అని చెప్పారు. ముంగడో ఎస్కార్ట్ పోతుంది కాబట్టి మాకు ముందుకెళ్ళి పోలీసులు ఏం చెప్పారంటే ముంగడో ఎస్కార్ట్ పెడతాం, వెనుకో ఎస్కార్ట్ పెడతాం, మధ్యలో సేఫ్ గా తీసుకెళ్లి మీ ఇళ్లలో తెచ్చిపెట్టినాక మాది రెస్పాన్సిబిలిటీ ముందు చెప్పారు. సో ముంగడో ఎస్కార్ట్ పోతుంది. కోఆర్డినేషన్ అంతా వాళ్ళకు ఉన్నది. సో వెహికల్స్ పోతున్నప్పుడు అరే వీళ్ళే పోయేది అని చెప్పేసి అనుకుని ఆ వెహికల్స్ అర్థమైతే కంట్రోల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ అన్న ప్రకారం 4 కార్లు ఉన్న వరకల్లా ఇంకోటి మనకు ఎస్పీ ఫోన్ చేసి మాట్లాడిన దాకా కూడా మనకు నమ్మకం రాలేదు అనాల్సిన పరిస్థితులు ఎట్లున్నాయి. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే సీఎం సొంత ఊరు, వాళ్ళ 7 మంది అన్నదమ్ములు, ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ఒత్తిడి పెట్టేది తెలియదు కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. వాళ్ళు కూడా
పోలీసులు అనేటువంటి భయమే లేదబ్బా. అది ఎట్లా డైరెక్ట్ స్టేషన్ దగ్గర అంటున్నారు, ఇట్లా అంటున్నారు. వాళ్ళని చూస్తుంటే ఎట్లా ఉంది, వాళ్ళ ఆకారాలు కూడా అంటే లేకున్నారు కరెక్ట్ గా. ఇప్పుడు అప్పుడు మా మీద దాడి చేసినప్పుడు కూడా వాడు ఏదో వచ్చిండు టక కొట్టేసి వెళ్ళిపోయిండు. కానీ ఇది అట్ట కాదు. అంటే ఒక 20 నిమిషాలు మాకు చావును దగ్గరగా పరిచయం చేశారు అన్నమాట. మొత్తం అంటే ఇక దొరికిపోయినాం అనుకున్న ప్రతిసారి మేము తప్పించుకున్నాం. దాదాపు ఫస్ట్ ఎక్కడ మనము కొండారెడ్డిపల్లి గేట్ కా నుంచి వస్తున్నప్పుడు ఆడే దొరికిపోవాలి బేసిక్. వాడు మొత్తం రోడ్డుకి అడ్డం వచ్చి కార్ ఆపి దిగడం మనడు కొంచెం రైట్ పెట్టి కొట్టిండు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మన తర్వాత ఇక్కడ వచ్చినాక ఒకసారి దొరికించుకునే కొట్ర దగ్గర దొరికించుకునే ప్రయత్నం చేసారు. తర్వాత వెల్డర్ దగ్గర దొరికించుకో. ఈ 3 సార్లు మేము దొరికినాం రా అని అనుకున్నాం ప్రతిసారి. కానీ అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఒక దొరికినా మా మీద దాడి చేసినా రేపు పోలీసులు కేసు అనేటువంటి భయం లేదు. ఏ రేవంత్ అన్న ఉన్నాడు, మనకు కొండలన్న ఉన్నాడు, కార్లు ఇంకేమున్నాయో కదా. వాళ్ళు వెహికల్ నడిపే విధానం కావచ్చు, వాళ్ళు చేసే చేష్టలు కావచ్చు, కంప్లీట్ రాంగ్ రూట్ లో ఎదురుగా పిల్లలు వేసుకుని బైకులు వస్తున్నాయి, ప్యాసింజర్ ఆటోలు వస్తున్నాయి. లెఫ్ట్ లో పోతాం, ఆ శ్రీశైలం రూట్ లో వీళ్ళు కంప్లీట్ రైట్ సైడ్ వెళ్ళిపోయి మా దిక్కు రావడం, ఓవర్టేక్లు చేసేసి మీకు ఆల్మోస్ట్ ఆ వీడియోలో ఉన్నాయి. మేము మళ్ళీ కొత్త ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీడియోలు ఇస్తే మీకు 100% అర్థమైపోతుంది, సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ ఒకటి మేము కరెక్ట్, ఎందుకంటే అకస్మాత్తుగా జరిగిపోయింది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయలేకపోయినాం. అంటే ఆలోచన రాలేదు, ఆ హడావిడిలో మాకు ఆ టెన్షన్ ఆలోచన రాలేదు. బట్ తేరుకున్నాం, నెక్స్ట్ టైంకి తేరుకొని ఏదో 100% వీళ్ళు కుట్ర చేస్తున్నారు, పక్కా ప్రీ ప్లాన్ ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాం. అయితే నాకు ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఒకవేళ మనం దొరికితే ఇట్లా ఆ కార్లలో ఏమున్నాయో, కట్టెలే ఉన్నాయో, ఇంకేమి ఉన్నాయో, తుంగతుర్తిలో బాంబులు వేసి అసలు మా కార్లు పాపం మన గౌతమ్ కూడా అసలు ఈ కోఆర్డినేషన్ ఆడంగా వస్తున్నారు ఈడంగా వస్తున్నారు అని చెప్పేసి అసలు నిజంగా కూడా ఇదంతా ఒక ఏమంటారు, ఇదేదో మాకు బతకడానికి ఒక దారి దొరికినట్టు అనిపించింది. ఎంత అదైందంటే నిజంగా ఇవాళ వెల్దండ పిఎస్ కనుక లేకపోయి ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కనుక మనకు రెస్పాండ్ కాకపోయి ఉంటే కథ వేరే తిరుగుతుండే. కానీ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ మొత్తం ఇష్యూలో జర్నలిస్టుల మీద దాడి కానుంచి మొదలు పెడితే తర్వాత మా మీద సరిత వాళ్ళ మీద విజయారెడ్డి గారి మీద ఇట్లాంటి అందరి మీద మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద మళ్ళీ హత్యాయత్నానికి సెకండ్ టైం కార్లు వేసుకొని చేజింగ్ చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది ఇవాళ. ఎందుకంటే 6 నెలల కింద నీ మీద జరిగిన దాడి ఇప్పటిదాకా వాళ్ళు ఎవరో తెలియదు, కేసు పెట్టిరా లేదా తెలియదు, నేను బాధితుడిని, నన్ను తీసుకుపోయి నన్ను కొట్టిరు, నా స్టేట్మెంట్ ఇప్పటిదాకా ఆ కేసు సంబంధించి మరి నీకు ఏమైంది ఎట్లయింది ఎవరు దాడి చేసే స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అసలు ఆ కేసు ఉందా లేదా తెలియదు, మా ఎల్బీఆర్ పిఎస్ వాళ్ళకి దండం పెట్టాలి. సో కాబట్టి ఏమైందో ఇప్పటిదాకా మనకు సంబంధం తెలియదు, ఇప్పటిదాకా ఆ కేసు ఎక్కడికి పోయిందో కూడా అర్థం కాదు. మరి దాని లెక్కనే దీన్ని కూడా ఏం చేస్తారా అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 కేసులు పెట్టాం మనం, అంటే ఒకటే ఇన్సిడెంట్ సంబంధించి ఒకటి ఒంగూరు పిఎస్ లో ఆ మహిళల దాడికి సంబంధించి, ఇంకొకటి ఈడ మనం పోయినందుకు మన మీద అటాక్ చేసినందుకు ఈడొకటి 2 అనమాట. అంటే ఈ ఇంత అద్భుతంగా పోలీసుల సంరక్షణ మరి ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూడాలి. నిజంగా కూడా అంటే రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉండి పోలీస్ స్టేషన్ ఇంత పరిస్థితి ఉన్నా వంగూరు సిఐ ఎవరైతే మనకు వెళ్ళండి పిఎస్కి వచ్చిండో ఇవాళ, ఆయన మరి ప్రెజర్ తోటి చేసిండా ఇంకోటి చేసిండా ఎట్లా తెలియదు, కానీ ఆయన అయితే మరి మిగతా పోలీసులు వివరించకుండా మనకు కొంతవరకు సేఫ్ గార్డ్ చేసి మనని తీసుకొచ్చిండు. ఎందుకంటే మంచి చేసిండు ఆయన కూడా చాలా, అంటే ఎక్కడ పొలిటికలైజ్ కానియలే, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అటు ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా కానీ మీరు అవసరం లేదు, వాళ్ళ జర్నలిస్టులుగా మేము వాళ్ళని సేఫ్ గా దింపుతామని చెప్పేసి ఎక్కడి నుంచి వెల్దండకా నుంచి ముందు ఒక పోలీస్ వెహికల్, వెనకాల ఒక పోలీస్ వెహికల్, మధ్యలో మా 3 వెహికల్స్ ఉండి మమ్మల్ని ఆల్మోస్ట్ ఇంటి దాకా అంటే అవుటర్ రింగ్ రోడ్ దాకా సిటీలు ఎంటర్ అయిన దాకా మమ్మల్ని తీసుకొచ్చారు జాగ్రత్తగా. వాళ్ళకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా కనుక ఆ పోలీసుల లెక్క అందరు సంయమనం పాటించి ఎక్కడికక్కడ వాళ్ళని అది చేస్తే మాత్రం 100% అది అవుతుంది. మరి మన మీద చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఒక జర్నలిస్టులము ఏదైనా జరిగితే 10 మందికి తెలుస్తుంది, ఒక వాయిస్ మనం బయటకు వెళ్ళి ఆ విజయం అసలు నిజమో ఏం నిజమో బయటపడి చెప్తాం మనం 10 మందికి. మనకు ఆ ధైర్యం ఉంది, ఆ కొంత ఆలోచన ఉంది. ఇవన్నీ తెలియని ఒక సామాన్యుడు ఒక ఊర్లోనో ఒక అమాయకుడు వానికి ఇట్లా జరిగితే మనము వాళ్ళు ఎంబడబడ్డారు, మనం పోలీస్ స్టేషన్ లో కురకగలిగినాం. ఇంకో మామూలు ఒక సామాన్యుడు అయితే గుద్దుతారు లేదా ఒక కత్తితో దొరుకుతారు అంతే. ఇంకా రాష్ట్రంలో అట్నే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎంత అంటే ఇది తెలంగాణ కానే కాదు, అసలు ఇది 10 సంవత్సరాల తెలంగాణ కానే కాదు. తెలంగాణలో 14 ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నా. నేను సాక్షి జర్నలిస్ట్ స్కూల్లో ట్రైన్ అయ్యి ఫస్ట్ ఫీల్డ్ కి వెళ్ళాను. నేను
డైరెక్ట్ జనరల్ స్కూల్ నుంచి రిపోర్టింగ్ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇట్లాంటి దారుణాలు చూడలేదు, ఇంత దారుణంగా. V6 లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినాం. 2012 నుంచి 2018 దాకా నేను పనిచేసిన, మనోడు పనిచేసిండు, ఈయన పనిచేసిండు. మనోడైతే రకరకాల ఛానల్లో పేపర్లలో పనిచేసిండు. ఇన్ని పనిచేసినా ఇంత చేసినాం కానీ ఎప్పుడు ఇట్లాంటి ఘటనలు చూడలేదు తెలంగాణలో, చూడలేదు, నిజంగా రాయలేదు. ఏమన్నా జర్నలిస్టులు చట్ట విరుద్ధంగా కొన్ని చోట్లకు ఏమంటారు ట్రెస్ పాస్ చేసిరని అట్లాంటి విషయాలు కేసులు అయినాయి. అవి కొన్ని సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి, అవి వాటిలో కేసులు అయినాయి. కానీ ఇట్లా చేజింగ్లు, ఆ బీహార్ లో యూపీలో జరిగినట్టు దాడులు, కొత్త కొత్త కార్లలో రాడ్లు పెట్టుకొని కత్తులు పెట్టుకొని నెంబర్ ప్లేట్ కూడా ఒక కార్ కుంది మనమడ పడ్డ 1272 దాని కార్ నెంబరు. ఇది నేను అది చూస్తే ఆయన పేరుంది, ఓనరు ఓల్ది పేరు అంటే యాదగిరి. యాదగిరి మల్లెపాకుల యాదగిరి ఆయన పేరు మీద కారు ఉంది, ఆయన పేరు మీద ఉంది కారు. మరి ఈ మల్లెపాకుల యాదగిరిని పట్టుకొని 2 దాని అంటే మొత్తం తెలిసిపోతుంది అంత బయట. ఇన్ని చాలా కారు తీసుకపోయింది ఎవడు, కథ ఏంది, కార్ఖానా లేకపోతే ఆయననే ఉన్నాడు అలా. చలాలు మొత్తం ఆ చలాలు కూడా ఫోటోలు చూసి ఎట్లున్నాయి తెలుసా? రోడ్ ఇట్లా ఉంటుంది, బండి పెట్టుకుని ఇట్లా పెట్టుకో, ఇట్లా రోడ్డు కడ్డంగా బండి పెట్టుడు. గోపాలపురం హైదరాబాద్కి వెళ్ళే వచ్చిరాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళే మన కోసం అక్కడ దాకా వచ్చిరు అనమాట. నిజంగా ఇవాళ ఇంకొకటి పెట్టిరేంది, ఇవాళ జర్నలిస్ట్ సోయబుల్లా ఖాన్ జయంతి అంట. జయంత వర్ధంతి అంట అంటే ఆ రోజు దానికి ఆయన వర్ధంతి అనుకుంటా, వర్ధంతి నాడు మనది కూడా వర్ధంతి ఎలా చూసిరు అనమాట. ఇవాళ మరో సోయబుల్లా ఖాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ ఏం పాలన అనాలి దీన్ని? వాళ్ళేమో ప్రజాపాలన అని చెప్తారు, అంటే ప్రజలను చంపే పాలన, ప్రజాహంతక పాలన. ప్రజాహంతక పాలన. ఎక్కడైనా జర్నలిస్టులు అంటే ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోతారు. అంటే 4th ఎస్టేట్ అని ఎందుకన్నారు సార్ మనల్ని? అంటే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఉన్న ప్రదేశాలకు కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు అనేది ఇండోలో ఒకటి ఉండే. బట్ ఇవాళ మనం అక్కడ నుంచి రావడానికి పోలీస్ ఎస్కార్ట్ పెట్టుకొని రావాల్సిన ఎక్కడ ఉంటే మనం బయట ఏం చెప్పు డైరెక్ట్ నేను ప్రెస్ అని చెప్పి వెళ్ళిపోతాం, మాట్లాడతాం గట్టిగా. ఎవరితోటైనా ఆయన పలానా తీసుకపోతే మాట్లాడతాడు జర్నలిస్టు అనేది ఒక ధైర్యం ఉంటుంది కామన్ పీపుల్ కి. ఇప్పుడు ఆలనే కొడుతున్నారు, ఆయన ఆలయం పిలుస్తాం అన్నట్టు, ఆలయం పోతే మళ్ళీ దెబ్బలు పడతాయి క్లియర్ చేస్తారు. బయటికి వెళ్తే ఇప్పుడు ఎట్లా ఉందంటే జర్నలిస్టుల పరిస్థితి, బయటికి వెళ్తే 10 మందిని వేసుకొని పోవాలి. అంటే ఏది నార్మల్ గా జోకే జర్నలిస్టులకు అవసరం లేదు. ఇది ఎవడైతే ప్రజా సమస్యలని ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇప్పుడు మనం కొడంగల్కి పోయినాం, మనం ఏమైంది రైతులకు సంబంధించినటువంటి ఫార్మర్ సంబంధించి వస్తే పోయి ఆ రైతుల సమస్యలు అన్ని మనము చూసినాం, వాళ్ళ ప్రజలది చూసినాం, పెట్టినాం. ఇట్లా మనము వాస్తవాలు చూపించి వాస్తవాలు ప్రజలకు చూపిస్తే మనం ఒక 10 మందిని పెట్టుకొని పోవాలి, బౌన్సర్లను పెట్టుకోవాలి. మాకు వచ్చే జీతాలు రేవంత్ రెడ్డి వాళ్ళ బాబాయ్ కదా, అవును, ఆ బాబాయ్ చనిపోయిండు, అది ఆత్మహత్య అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ కొడుకు ఏం చెప్తాడు, మా నాన్న 2 రోజుల ముందే సూసైడ్ నోట్ రాసి పెట్టిండు. చూడు కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది దాంట్లో కదా, 2 రోజుల ముందే సూసైడ్ రేట్ రాసుకురా అని చెప్తాడు. 6 గంటలకి సూసైడ్ చేసుకున్నాడు. ఈయననే అన్ని డిక్లేర్ చేస్తున్నాడు. అంటే అక్కడే దొరికిపోయాడు కదా. ఒక ఏదైనా జరిగినప్పుడు ఒక కంప్లైంట్ ఎట్లా రాస్తారు, అందాదా పలానా టైము అంటే రాత్రి నుంచి అందుబాటులో లేడు, ఇంకోటి లేడు, మళ్ళీ ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు లేడు. ఆయనకి ఎట్లా తెలుసు 6 గంటలకు? అక్కడ ఉన్న గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిపిన సమాచారం ప్రకారం ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మా నాన్న లేడు, పొద్దున పలానా వ్యక్తి పోయి చూసేసరికి పలానా చోట శివమై కనిపించిండు. ఇట్లా రాస్తారు కంప్లైంట్. ఎందుకంటే మనం జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాం, చాలా చూస్తున్నాం. ఇట్లాంటి క్రైమ్ స్టోరీలు వస్తుంటే రెగ్యులర్ గా డైరెక్ట్ కంప్లైంట్లు కూడా మనకు వస్తాయి. కాబట్టి ఆ కంప్లైంట్ మనం చూస్తూ ఉంటాం. ఎట్లా రాస్తారు, ఇట్లా పలానా అంటే ఈ పలానా టైంలో జరిగినట్టుగా అనుమానం ఉన్నది మాకు, మరి హత్యనా అయిందనేది మాకు తెలియదు అన్నట్టుగా అట్లా రాసుకొస్తారు. ఏదైనా కానీ అందాజా అనుకుంటున్నాము ఇది కావచ్చు. ఆయన రాసింది ఫిర్యాదు కాదు, దాని ఏమంటారు డిక్లరేషన్ స్టేట్మెంట్. అది పోస్ట్ మార్టం ఆయన రిపోర్ట్ ఇస్తాడు. అంటే 6 గంటలకు డిక్లరేషన్ స్టేట్మెంట్. అది జరిగినాయి. ఈ వాస్తవం ఎగ్జాక్ట్లీ అలా మనం బాధితులము, ఒక అత్యాయత్నం నుంచి తప్పించుకొచ్చిన బాధితులము. ఏ టైంలో జరిగిన టక్కన చెప్తే 3:30, 4 లెక్కలేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం బాధితులమే, మనకు అంత పక్కగా చెప్పలేము. ఏది ఏమైనా కానీ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణలో అసలు జర్నలిస్టులకే కాదు, సామాన్యులకు సెక్యూరిటీ ఉందా, సామాన్యులకు భరోసా ఉందా? బయటికి పోతే ఇవాళ తుంగతుర్తిలో బాంబుల దాడి అంట. తెలంగాణలో ఏమైనా చూసినామా? మనం ఈ 10 ఏళ్ళలో చూసినామా బాంబుల దాడి అన్నా?
బాంబుల దాడి ఏంది? మనం చిన్న ఉన్నప్పుడు నక్సలైట్లు పోలీసులు అప్పుడు విన్నాం జస్ట్ విన్నాము. ఇప్పుడు బాంబుల దాడులు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఇది ఎట్లా ఉందంటే పేరుకు ప్రచారానికి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, లొటపీస్ రాజ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీ అదే ఉంది. మరి తెలంగాణలో అయితే ఎమర్జెన్సీ నడుస్తుంది. ఎమర్జెన్సీలు ఎట్లయితే జర్నలిస్టులు మాడితే తీసుకపోయి జైలు వేసారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. నీకు అప్పుడు ఒక పేపర్ మనకంటే అప్పుడు ఉన్నాయి ఓన్లీ పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఏదో వాళ్ళ పేపర్ మీద రాసి పంపుతాను. ఏదో ఈ కమ్యూనిస్ట్ నాయకులు కొందరు వాళ్ళు ఏదో సీక్రెట్ గా కొన్ని చోట్ల ఒక పేపర్ 2 పేపర్ ప్రింట్ చేసి బయటకు వదిలేటోళ్ళు. అట్లా వచ్చి వాళ్ళకి దొరికినా గానీ వాళ్ళ మీద కేసులు వేసి అక్కడ తీసుకపోయి జైలు పడేయడం, ఇదంతా ఎమర్జెన్సీ టైంలో జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సేమ్ ఎమర్జెన్సీ టైంలో ఆదర్శం క్వశ్చన్ చేసి ఇందిరాగాంధీ గారు చేసే తప్పు ఇట్లా ప్రజల మీద పీడన జరుగుతుందని ఎవరైతే జర్నలిస్టులు రాసిర్రు అప్పుడు ఆ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళందరూ తీసుకపోయి లోపలేసారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 100% వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే మన వాళ్ళు ఏందో అనుకున్నారు. చాలా క్లారిటీగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లు ఉంటుంది. గిది ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగితే లోపడిస్తాం, ఇందిరమ్మ రాజ్యం అంటే అడిగితే తంతాం, అత్యాచారాలు చేస్తాం, మర్డర్ ప్లాన్లు చేస్తాం అనేది ఇందిరమ్మ రాజ్యం. అప్పుడు జరిగింది అదే కదా. అసలు క్లియర్గా చెప్పారు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని. మనం ఇంకోటి ఊహించుకున్నారు జనాలు. కానీ ఇది ఇందిరమ్మ రాజ్యం అనేది ఇప్పుడు మెల్లమెల్లగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజల దగ్గరికి పోయి మైక్ పెట్టాలంటే కూడా భయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇంకెవరుగా జర్నలిస్టులు పోవద్దు, బయటకు ఫీల్డ్ పోయి పని చేయొద్దు, ఎంతసేపు నా స్టూడియోలో మాట్లాడాలి, స్టూడియోని అది చేయాలి తప్ప. నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ జోకాలి ఏం చేయకుండా చేసిరు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కొందరు మాట్లాడినట్టు కొండారెడ్డిపల్లి మనం చెప్తారు కదా, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. రైతు ఫస్ట్ ఒక ఆయన చెప్పిండట మాకు కాలేదని, ఇంకో దగ్గరికి వెళ్తే ఆయన నవ్వుకుంటా అయిందంట. నిజం చెప్పు అంటే తాత అని అడిగితే ఇక అట్లనే చెప్పాలి మాకాడ, అట్లా చెప్పకుండా కొట్టేటట్టున్నారు మమ్మల్ని అని చెప్పిండు. ఆ రికార్డు ఉంది, అది రేపు ఎల్లుండి వాళ్ళు అప్లోడ్ అవుతుంది అప్పుడు చూడొచ్చు మీరు. ఎంత దుర్మార్గం అంటే అసలు ఇంకా మాటలు చెప్పడానికి కూడా లేదు. ఇక మరి దీన్ని ఎట్లా చేస్తారా, ఈ కేసుని అన్ని కేసులు లెక్కనే మూసేసి పక్కకు పడేస్తారా, లేకపోతే దాన్ని ఏమైనా అది చేస్తారా? మరి ఇలా మహిళా కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఉంది మన తెలంగాణలో, గుర్తుకుందా నీకు? నేరెళ్ళ శారదమ్మ అని చెప్పేసి ఒక ఉంది. మరి ఇలా వాళ్ళ మీద అయితే లేస్తారు కానీ ఈ మహిళా జర్నలిస్టులు వీళ్ళంతా ఎవరు చిన్న చిన్న ఏమంటారు జుజుబి లెక్కలకు రారు వాళ్ళు. మహిళా కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవి. కార్పొరేషన్ చైర్మన్లు వేరు, మహిళా కమిషన్ ఒక సినిమా సెలబ్రిటీల మీద కామెంట్ చేస్తే మహిళా కమిషన్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక జుడిషియరీ పవర్స్ లాంటి పవర్స్ ఉన్నటువంటి వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థ కేటీఆర్ ఏదో మాట అనడం లేచి ఎగిరిపోయి ఏదో చేసారు. బట్ మరి ఇలా పొద్దున ఎప్పుడో దాడి జరిగింది కదా, ఇప్పటిదాకా ఇప్పటి వరకు స్పందించలేదు. కనీసం ఏదో అప్పుడు నేరేళ్ల శారద గారు వెంబడే ట్వీట్ చేస్తారు ఆమె అఫీషియల్ అకౌంట్ లో, మేము సుమోటోగా స్వీకరిస్తాం దీన్ని అని చెప్పి. మరి దీన్ని ఎందుకు స్వీకరించారు? క్లియర్ గా వాళ్ళ చేతులు బట్టి గుంజేది, చున్నీలు బట్టి గుంజేది వీడియోలు కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి కదా. మరి దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకోరు? మహిళా కమిషన్ ఎందుకు తీసుకోరు సుమోటోగా దీన్ని? అంటే వీళ్ళు మహిళలు కాదా? అంటే మీరు ఓన్లీ మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నాయో తీసుకుంటారా, ఇవేవి తీసుకోరా? ఇప్పుడు ఆ రోజు కూడా ఈ అంటే నువ్వు చెప్పినవాడు కేటీఆర్ ఇట్లా అనగానే విత్ ఇన్ స్పాట్ లో కమిషన్ మహిళా కమిషన్ స్పందించింది. విత్ ఇన్ సెకండ్ లోనే అటు మంత్రి సీతక్క గారు, అటు కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పాలని చాలా మాట్లాడు. మరి ఈ రోజు వీళ్ళు కూడా మహిళలే, వీళ్ళు అక్కడికి పోయిందాన్ని మీరు కొండారెడ్డిపల్లి గోడని మీరు తప్పు అంటే మీ సేమ్ ఊరు కాబట్టి మీరు తప్పు పట్టచ్చు, ఓకే అక్కడికి ఎందుకు. బట్ అక్కడ దాడి జరిగింది. దాడి అంటే వాళ్ళని భౌతికంగా వేధించారు వాళ్ళని. ఒక్కసారి ఆ వీడియో చూస్తే కోల్కతాలో జరిగిన రేప్ కేసు గురించి దేశం అంతటా ఎంత చర్చ జరుగుతుంది. అట్లాంటి టైంలో మహిళలతోటి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసారు వీడియోలో ఎవిడెన్స్ కళ్ళం కూడా కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కెమెరా లేకపోతే వాళ్ళు ఇంకే రకంగా బిహేవ్ చేశామని ఏం చేద్దరు, ఏమందరు? అట్లా ఉన్నది, కెమెరా లేకుండా ఇంకెట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు? అంటే ఒక వీడియో రికార్డ్ అవుతుంది. ఇదే కాంగ్రెస్ ఆ వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కోల్కతా ఘటనకి వ్యతిరేకంగా అంటే మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారు. కోల్కతాలో చేస్తారు, ఢిల్లీలో చేస్తారు. వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళే దాడులు చేస్తారు మహిళల మీద. అంటే వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళ క్యాడర్కి కూడా ఒక కెమెరా ఉంది, నా ఫేస్ కనబడుతుంది, నా మీద కేసు ఫైల్ అవుతుంది, నా మీద యాక్షన్ ఉంటుందని భయం లేదు, అస్సలు భయం లేదు ఎక్కడ. అంటే వీళ్ళకు అప్పట్లో రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, మేము ఇది కేసులు ఉన్నాయి ఇట్లా పోయొచ్చారు కదా అంటే, అవి నాకు మెడల్స్ అన్నాడు. నాకు ఇవి మెడల్స్ కేసులు ఏవైతున్నాయి అవన్నీ నాకు మెడల్స్ లాంటివి అని చెప్పి. వీళ్ళు కూడా మెడల్స్ కోసం అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు. మరి కొండారెడ్డిపల్లి నుంచి
ఉన్నోళ్ళకి మరి ఇట్లా కొడితే తంతే సంపితే మెడల్స్ వస్తాయి వాటన్నిటి కేసులను మెడల్స్ భావిస్తారేమో వీళ్ళు. మరి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఆదర్శంగా ఉండి ఇట్లా మీరు కొట్టూర్రాబాయ్ సంపూరి మరి చూసుకుంటా కొండలరెడ్డి చెప్పిండా. అక్కడ ఇంకా కొందరు ఎవరో మిత్రులు అంటా ఉండే అప్పుడు ఇక్కడ మనం ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎట్లుంది అంటే పరిస్థితి, మీరు ఎవరన్నా వస్తే కొట్టుతారా సంపుతారా ఏమైనా చేస్తారు, వాడు చేసిన పనికి తగ్గట్టు సాయంత్రానికి డబ్బులు వస్తాయి, నెల తిరిగేసరికి పార్టీల వాళ్ళకు పదవి వస్తుంది. ఒక మిత్రులతో మనకి అంటే కొండారెడ్డిపల్లిలో ఓన్లీ రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మనకు కొద్దిగా మన మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వస్తా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటే చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే కొన్ని ఇట్లుంటది పరిస్థితి ఇక్కడ, నువ్వు కొడతావా కొట్టు నజరానా ఉంటాయి, నువ్వు ఇది చేసేస్తే నెక్స్ట్ నీకు సాయంత్రానికి డబ్బులు వస్తాయి ఇంటికి. అట్లా ఇయ్యాల మన మీదికి ఒక 200 మందిని ఎగేసి రెడీగా పెట్టిండు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిండో ఒకవేళ ఈ రోజు కనుక మనం బచాయించుకొని వచ్చినాం, ఒకవేళ మనం దొరికి మనకేమన్నా అయ్యి ఉంటే వాళ్ళకు మంచి పదవులు నజరానాలు భారీగా సూట్ కేసులు దిగుతుండే మొత్తం బ్యాగుల కంపెనీనే ఎట్లా బ్యాగుల కంపెనీ ఎట్లా ఉండనే ఉంది. నిజంగా అంటే నేను దాదాపు 14 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. అంటే చాలా కాలం డెస్క్లో స్టార్టింగ్ రిపోర్టింగ్లో పనిచేసిన తర్వాత డెస్క్లో చాలా కాలం పనిచేసిన. కేసులు అయినాయి, జర్నలిస్టులు అనుకుంటారు గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి కేసులు అయినప్పుడు తీసుకొని పోయి లోపలేసి అంతే దుకాణం బంద్ చేసి రేవంత్ రెడ్డికి, నీ తిరుపతి రెడ్డికి, నీ తమ్ముడు కొండల రెడ్డికి, ఇంకోటి కిష్టారెడ్డికి ఈ అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము మొత్తం మాట్లాడు బంద్ చేయమంటారు. చెప్పు మరి అట్లా ఒక జీవో జారీ అయ్యింది సార్, పలానా న్యూస్ లైన్, పలానా మిర్రర్ టీవీ, పలానా వాళ్ళు ఏం మాట్లాడద్దు, మేము వీళ్ళని నిషేధిస్తున్నాం, ఒక తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తున్నాం, జీవో ఇవ్వండి. వచ్చిన యూట్యూబ్ ఛానల్ చాలా మంది అంటారు ఆఫ్టర్ యూట్యూబ్ ఛానల్ కదా మీరు అంటారు కదా, ఆఫ్టర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఎందుకు మన అంత భయం అవుతుంది అరుస్తున్నాం అనుకో. యూట్యూబ్ ఛానల్ కొట్టడానికి హైదరాబాద్ నుంచి 200 మందిని తెప్పించి పెళ్లిలో మంచిగా బీర్లు పెట్టి బిర్యానీ పెట్టి మంచిగా మేపి 10 కుక్కలక బెంచ్ కార్ల మీద మన మీద జర్నలిస్ట్ పెట్టిండు, వీళ్ళని ఎందుకు పిలిపించారు అక్కడికి. ఇక వీడు కూడా మరి ఇక్కడికి వెళ్ళి పోయినాడు హైదరాబాద్కి, అంటే మనం అంటే కవరేజ్ కోసం పోయినాం, వీళ్ళు ఎందుకు వచ్చారు ఆడికి కవర్లు అందినాయి కావచ్చు, 4-5 ఉన్నారు, మరి వీళ్ళు ఎందుకు పోయినట్టు, వీళ్ళ కార్లో 4-5 ఉన్నారు, ఎన్ని కార్లు ఉన్నాయి ఆడ బంద్ చేసుకున్నాడేమో, లైవ్ చూస్తున్నాడు. ఏం లిస్ట్ లో పెట్టిండో ఏమో. జకీర్ గారు మీ మీద మాకు పర్సనల్ గా ఏం లేదండి, మీ క్షేత్రం అయితే సపోర్ట్ చేయి, లేదా ఊకోరు సైలెంట్ ఉండ్రి. ఇట్లా ఈకలు వీకడం అనుకో, మేము ఈకలు వీకడం స్టార్ట్ చేస్తే అందరిని వండబెట్టాం, నేను కూడా వండబెడతాం. నేను సీనియర్ అంటే నీ వయసు అంతా మా అనుభవం, మీ అనుభవం అంతా మా వయసు లేకపోవచ్చు, ఈ పౌరుషం ఇది కూడా చూస్తావు నువ్వేందో కథ. సీఎం ప్రశ్నించిన సీనియర్ ప్రశ్నించమా నువ్వు అంటే నువ్వు ఇప్పుడు సమస్య ఏమైతుంది, మహిళా జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కనీసం నువ్వు సపోర్ట్ చేయకపోగా ఈ ఏదెత్తి చూపించడము, వాళ్ళ జర్నలిస్ట్ అనేది కూడా ఇచ్చిపెట్టు, నీకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు అని చెప్పి నువ్వు అట్లీస్ట్ మహిళలను కూడా గుర్తించావాను. మహిళలు అంటే బీఆర్ఎస్ పార్టీలు సపోర్ట్ చేస్తే మహిళలు ఏమన్నా అనొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఆయన ఇంటెన్షన్ అట్లే కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలో సన్నాసి అదే కేసీఆర్ మోసేది లాగి బతికిండు. ఏ ఛానల్ లో పనిచేసినప్పుడు కేసీఆర్ రోజు పొద్దుగాల అయితే సార్ మస్తు రేట్ సార్ జోక్తోడు జకీర్ ఎన్నిట్ల జోకలేదు. ఇక నిన్ను నీ గురించి సేపు మాట్లాడి చూస్తున్న అందరికి పరిచయం చేయడం నేను తప్ప, నీ బతుకి నీ బతుకేందో నీ కథ ఏందో ఇక ముంగలపడి చెప్తాం. ఇప్పుడు కాదు, ఇక నువ్వు తరిగా మార్చుకొని పద్ధతిగా ఉంటేనే ఓకే, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి కథలు ఉన్నాయి కదా దీనికంటే 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది. భయపడతోలేం కాదురా నాయన, సీఎంకే భయపడతలేవు, నువ్వెంత జుజుబిగాడి. భయపడతోలం అయితే ఎన్నడో పని చేసుకొని కూర్చోవాలి, చూద్దాం ఏందాకైతే అన్నాక చచ్చిపోవడం ఒకటేసారి ఏంది, ఒకటేసారి చచ్చిపోతాం, 4-5 సార్లు చచ్చిపోవడం ఉండదు. రెడీగానే ఉన్నాం, ఒకటి చచ్చిపోయినప్పుడు ఇంకోటి లేస్తాడు కదా కదా, ఒకసారి చచ్చిపోతాడు ఎవడైనా జనరల్ మనిషి అనేటోడు, ఒకటిసారి పుడతాడు ఒకటిసారి చచ్చిపోతాడు. దానికి మేము రెడీగా అయ్యే ఉన్నాం. నువ్వు ఇంకా ఏం చేస్తావో అంతకంటే ఇంకంతకంటే మించి నువ్వు చేసినటువంటి కథ ఏమి ఉండదు. నువ్వు భయపడతావు అనుకుంటే అది నీకు అదవుతుంది. కేసులు పెడితే ఇది పెడితే అది పెడితే వీళ్ళు ఇంత నాకు ఇప్పటికి కూడా అదే అర్థం కాదు. మామిడి చెప్పినట్టు
ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ అనుకుంటా అందుకు ఇంత భయం పెడుతున్నారు. ఆఫ్టర్ యూట్యూబ్ కి ఎందుకు సుస్సు పడుతుంది మరి? రేవంత్ రెడ్డికి పడుతుందా? తమ్ముడు కొండరెడ్డికి పడుతుందా? కొండారెడ్డి పెళ్లి కాగానే మీకు ఎందుకు టిటిటిటి వణికిపోతుంది? ఒకరికి కొడంగల్ కాగానే ఎందుకు వణికిపోతుంది? కొడంగల్ మన ఫోన్ చేసి మనకి బొమ్మరాజ్పేటకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతమంది ఉంటే ఎంతమంది అయ్యారు అని చెప్పేసి నీ సొంతం చెప్పినా కదా, బాగానే న్యూస్లోనే చెప్పినా నేను. కొడంగల్కి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన, కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి మా ఆడబిడ్డలు స్టార్ట్ చేసారు. పతనం అక్కడి నుంచే గోరి ఆడతాం, గుర్తుపెట్టుకో. అదే రెండిట్లోకి వెళ్ళి జర్నలిస్ట్ ఏంది సవాల్ కాదు, ఇది తెలంగాణ బిడ్డల మాట. ఇది ఇట్నే ఉంటది. అంటే ఇప్పుడు కాదు, ఈ పౌరుషం, ఈ తెగు మనం పుట్టుకాడికి వెళ్ళి ఉద్యమాలు చూసుకుంటూ వచ్చిన ఆ ఉద్యమాల గడలో పుట్టి పెరిగినాం మనం. ఈ మాత్రం ఉండకుంటే ఎట్లుంటది? ఏదో భయపడిస్తే భయపడతారు, అదైతారు అనుకుంటే అది నీ కళ అవుతుంది. కళ్ళు అవుతుంది. భయపడడం అనేది ఏం చేస్తారు? ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తారు? ఇప్పుడు దాడి చేసిరు, రేపు దాడి చేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఇంతే కదా మీరు చేసేది. అంతకు మించిగా మీరు ఏం చేయలేరు. శంకర్ గొంతు రాస్తే ఈ గొంతు ఉంటాయి, ఈ గొంతు రాస్తే ఇంకో గొంతులు పుట్టుకొస్తాయి, ఇంకో గొంతులు పుట్టుకొస్తాయి. భగత్ సింగ్ ఊరి తీస్తే తిరుగుబాటు ఆగిందా? సర్దార్ అశ్విని నరికితే పాట మూగపోయిందా? అయిందా? ఏమైనా ఆగిపోయినాయా? ఒక భగత్ సింగ్ ఊరి తీస్తే 100 మంది భగత్ సింగ్ ఊరికి వచ్చారు ఆడికి. తెలంగాణ గడ్డ నాయన ఇది. ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఇడ గరక పోసకు కూడా ఇడ తిరుగుబాటు గుణం ఉంటది. గడ్డి కోసలు కూడా గడ్డపారలైతాయి. ఇడ ఎన్ని పాటలు లేవు మాకు. ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోతుంది, మిగతా వాళ్ళు మర్చిపోతున్నారు. అయిపోయింది 5 ఏళ్ళ దాకా మమ్మల్ని వీకెటోడే లేడు అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ 5 ఏళ్ళ నాడు ఇదే ప్రజల దగ్గరికి పోవాలి, మళ్ళీ ఇదే 5 ఏళ్ళ నాడు మళ్ళీ ప్రజలే ఓట్లు వేయాలి. ఆ రోజు మళ్ళీ నువ్వు గెలిస్తే అప్పుడు మళ్ళీ నువ్వు కింగు. లేదనుకుంటే ఏమవుతుందో కూడా ఇవాళ ఒకరికి అయింది. ఇవాళ ఎగురుతున్న దుక్కుతున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా అదే అవుతుంది. నిజంగా కూడా రాజ్యాంగేతర శక్తులుగా ఎదుగుతున్నారు వీళ్ళు. రాజ్యాంగేతర శక్తులు చేతులు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక మనిషిని చంపేసి 6 నెలలు బయటపడకుండా దాపెట్టుడు ఏంది? ఒక వార్తల కోసం ఇలా బాధ తెలుసా? మొత్తంలో మేము మొన్న కొండారెడ్డిపల్లిలో ఒక ఫిబ్రవరి 21 తారీఖు నాడు 22 తారీఖు నాడు బయటపడ్డది. అవును, చనిపోయింది ఆయన. ఫిబ్రవరిలో అదే రోజు ఎగ్జాక్ట్ గా నా మీద దాడి జరిగింది. అదే రోజు ఫిబ్రవరి 22 తారీఖు నాడే మన మీద అటాక్ జరిగింది. అప్పుడు 22 తారీఖే, 22 తారీఖే, ఇవాళ 22 తారీఖే, కరెక్ట్ గా 6 నెలలు మన మీద దాడి జరిగింది. 22 తారీఖు నాడు ఆడ శవం బయటపడ్డది, ఆ గుళ్ళ. దాన్ని బయటికి రానియాలే, బయటికి పొక్కనియాలి. మనము కొండారెడ్డి పెళ్లికి పోయి ఆ గుడి దగ్గరికి పోయి ఏం జరిగిందో అక్కడటువంటి స్థానికతో చెప్పించేటువంటి ప్రయత్నం చేసినాం. అది మీడియాగా ఒక ఇన్వెస్టిగేషన్ అది బయట పెట్టినాక దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి అనేది మొత్తం. ఒకవేళ నేను చేసింది తప్పే, ఒకవేళ మేము చేసింది ఫ్యాబ్రికేట్ చేసినాం, తప్పు చేసినాం, ఫైల్ ద కేసు కదా, కేసు పెట్టు కదా, మమ్మల్ని తీసుకపోయి జైల్లో వేయి కదా, కోర్టు ముందు సరెండర్ చేయి కదా. అది కదా నువ్వు చేయాల్సింది. మేము తప్పు చేసినాం, మేము లేనిది ఉన్నట్టు సృష్టించిన మాట. చట్టం ఉంది కదా, చట్టం మీ చేతుల్లో ఉంది కదా. నీకు అదే కొండారెడ్డి పెళ్లికి వెళ్ళి ఏదో ఎంతో మంది ఉంటారు నీ మీద నీ చెంచాలు వాళ్ళతో కంప్లైంట్ చేయించి మా మీద కేసు పెట్టి, ఇగో ఈయన లేనిది ఉన్నట్టు ఒక మభ్య పెట్టి మిస్లీడ్ చేసిండని చెప్పేసి ఒక కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానం మాది తప్పు అంటే తప్పు అవుతుంది, ఒప్పు అంటే ఒప్పు అవుతుంది. ఆయన కంప్లైంట్ వాళ్ళ కొడుకే కంప్లైంట్ క్లియర్ గా చెప్పిండు కదా, ఆయన కంప్లైంట్ లోనే ఉన్నది మర్డర్ అని అవుతుంది కదా. మరి ఎందుకు దాన్ని అదైతే లేరు? ఆ రోజు మేము పోయి చేసుకొచ్చినామని చెప్పేసి పగబట్టి ఇవాళ ఒక జర్నలిస్టులు పోయి వాళ్ళు పోయింది కూడా దీనికోసం కాదు. మళ్ళా రైతులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం అయిపోయింది, రైతు బంధు, రైతు రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటే అయ్యిందా? కొండారెడ్డిపల్లి ఊరు కూడా తెలంగాణలో భాగమే, అది కూడా తెలంగాణలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగమే అది కూడా. మరి పోయి సొంతంగా సీఎం గా సొంత ఊర్లో అయ్యిందా కాలేదని ప్రజలకు చూపించడంలో తప్పేమైనా ఉందా? లేదు. ఏమైనా తప్పు ఉందా? నిజం బయటపడుతుంది కదా, అందుకే కదా అడ్డుకున్నది. ఎమ్మెల్యేగా వాళ్ళ కాన్సెన్స్ కొంచెం మంచిగా చేసుకోవాలి, మా ఊరు చేసుకోవాలి ఫీలింగ్ నోడరు. కనీసం రాష్ట్రంలో చాలా మంది రైతులు రోడ్లు ఎక్కి శవయాత్రలు చేస్తారు. సో కనీసం
ఆ సీఎం గారు సొంతూరులో అయిందా ఎంతవరకు అయిందా కాలేదనేది వాళ్ళు చూపించే ప్రయత్నం చేసిరు. దాంట్లో తప్పుందా? ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం మన చేతులు ఉంటే మనకి ఫస్ట్ ఇంత మంచిగా చూసుకుంటాం, తర్వాత పంచి పెడతాం కదా. మనోళ్ళు మన సొంత ఎవరైనా ఏం చేస్తారంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చేసుకుంటారు డెవలప్మెంట్. సీఎం మన కొడంగల్ నియోజకవర్గం సీఎం గారు ఎంబటే ఏం చేసి 1000 కోట్లు పెట్టేసి ఒక ఎందుకంటే ఆ సీఎం నియోజకవర్గం కాబట్టి కొంచెం డెవలప్ చేసుకోవాలని. సో సీఎం సొంతూరు కాబట్టి తను కూడా ఏదన్నా మా ఊరు ప్లేయర్ ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకుంటాడు. అట్లేమన్నా అయింది దానికి అనుకోవడం కోసం మన జర్నలిస్టులు దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేముంది అంటే పెట్టడం వీళ్ళు కొంతమంది వీళ్ళు రచ్చ చేయడానికి పోయిర్రు, అది చేయడానికి పోయిర్రు. అరే రచ్చ ఆ జనాలు మాట్లాడిందే కదా వాళ్ళు చూపించేది. వీళ్ళు కొత్తగా అయితే అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇదే చెప్పరు కదా, ఊకోరు కదా. ఆ విషయం చూపిస్తేందుకు వాళ్ళు పోతే ఇక ఇవన్నీ ఎట్లా మనం దాడి చేసినాం, ఇది అయ్యింది, వీళ్ళు వస్తారు కాబట్టి వీళ్ళని ఇక్కడనే కమ్మేయాలి. ఈ ప్రయత్నం వీళ్ళు. రేవంత్ రెడ్డి నీ టైం బాగాలేదు వాస్తవానికి, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ జర్నలిస్ట్తో పెట్టుకున్నావు అదే జర్నలిస్టుల కారణంగా నువ్వు ప్రభుత్వం నుంచి నీ పదవి నుంచి దిగిపోకపోతే చూడు నువ్వు 100% దింపుతాం, 100% దింపుతాం, 100% అది అవుతుంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే. మీ దుర్మార్గాలు, మీ అగగాయిత్యాలు, మేము పోతున్నామని మా ఫోన్లు ట్యాపింగ్లు చేసి వీళ్ళు 3 కార్లలో పోతున్నారు, 2 కార్లలో పోతున్నారు. ఆడోడు ఇంట్లో వండుకున్నా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది నీకు? ఆడోడో ఇంట్లో వండుకున్న జర్నలిస్ట్ కానీ ఎట్లా తెలిసింది? నువ్వు ఇవన్నీ చేపించుడు. మా 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 వెనకాలలో మా ముంగల్నే ముందే 200 మంది ఆడ దింపుడు కొండారెడ్డి పెళ్లిలా ఇవన్నీ చేసుడు. భయపడతారు అనుకుంటున్నావా? ఇలా కొండారెడ్డి పెళ్లి ఏమైనా మీకు మొత్తం రాసి చేసారు అనుకుంటున్నావా? చూడు అంతే. ఎన్ని రోజులు భయపెడతావో భయపెట్టి ఇట్లనే, ఎన్ని రోజులు చేస్తావో చెయ్యి ఇట్లనే. ఓ రోజు ఆఫీస్ దగ్గర దాడి చేయించినావు, ఓ రోజు నీ ఊరికోతే వస్తుడి దాడి చేయించే ప్రయత్నం చేసినావు. రైతులతో పెట్టుకున్నాడు, నిరుద్యోగులతో పెట్టుకున్నాడు, జర్నలిస్ట్తో పెట్టుకున్నాడు, ఎవడు కూడా ముంగల పడలే ఇప్పటిదాకా. నువ్వు కూడా ముంగల పడవు. మేము ఇవాళ నోటితో చెప్పడం కంటే రేపు రాజ్యం చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. చూస్తారు కదా, జనాలే చూస్తున్నారు కదా. ఎలా మనల్ని కమ్మేద్దాం అనుకోరు. రేపు మళ్ళీ ఎలక్షన్లకు పోయినాడు అందరు సలహా అయ్యారబ్బా. గవర్నమెంట్ మారంగానే రైతు బంధు రాకపోయినా ఏ ఛానల్ వాడు మాట్లాడతలేడు, ఏ పేపర్ వాడు రాస్తలేడు, ఎవడు చేస్తలేడు. పింఛను పెరగకపోయినా ఎవడు రాస్తలేడు, పింఛను సరిగ్గా టైంకు రాకపోయినా ఎవడు రాస్తలేడు. కరెంటు పోయిందంటే ఎక్కడ చూపిస్తలేరు. ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు పోయి రోగులు చచ్చిపోతే కూడా పిల్లలు ఈ పత్రికలు ఈ భజన పత్రికలు ఏవి కూడా రాయలేదు, చూపించలేదు. ఇవన్నీ మేము చేసినాం. ఇదే మేము చేసే తప్పు. ఇవి అవుతున్నది, ఇట్లా అవుతున్నది అని చూపించినాం. అంతేందుకు సార్, మనం చిన్న ఒక అంధ బాలిక బ్లైండ్ అమ్మాయి రేప్ అయిందనే ఇష్యూ ఎక్కడ సిటీ మలక్పేట దగ్గర అది మేము చెప్పినాం. ఒక అంధ బాలిక మీద రేపు జరిగిందని పోలీస్ స్టేషన్ కోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోలే. ఆ నుంచి నీలోఫర్ హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్లు వార్న్ చేసిన తర్వాత కొన్ని రోజులు దాచిపెట్టి ఇది వార్న్ చేసిన తర్వాత పెద్దగా అయితే ఇష్యూ అన్నప్పుడు అప్పుడు కేసు నమోదు చేసి వారం 11 రోజుల తర్వాత వారిని అరెస్ట్ చేసారు. కారణం ఏంది? వాళ్ళది కొనంగల్ కావడం. ఆ అమ్మాయి బొమ్మరాజ్పేట దగ్గర వాళ్ళ ఊరు కాబట్టి ఇది బయటకు పోతే సీఎం కు ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి విజ్జత్ పోతుందని చెప్పేసి ఎక్కడికక్కడ విషయాలను బయటకు పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం. మన షాద్నగర్ లో ఒక దళిత మహిళ మీద దాడి జరిగితే ఎన్ని రోజులకు బయటకు వచ్చింది? ఏమైంది ఆ విషయం ఇప్పటిదాకా? ఒక మహిళను పోలీసులు ఎవరైనా చూపించారు? ఏ ఛానల్ చూపించినదే? అందరు ఎక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసి పడేసారు. మళ్ళీ ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఆల్ పేపర్లు చిన్న చిన్న పేపర్లు మాత్రమే చూపించింది. దానికే అదురు పుడుతుంది. ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పండి. మీరు ఒక పని చేయండి, న్యూస్ లైన్ పేరు పెట్టి దీని పేరు పెట్టి అన్నిట్ల పేర్లు పెట్టి ఒక జీవో దీన్ని మేము నిషేధిస్తున్నాము, వీళ్ళని జర్నలిస్టులు గారు, వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇంకేటిదో పెట్టేసి ఒక జీవో ఇవ్వండి, మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజంకి వెళ్ళి బహిష్కరించండి. పోతాం వేరే దేశాలు పట్టుకొని వేరే రాష్ట్రాలు పట్టుకొని పోయి అక్కడ బతాం. ఎందుకు మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా, మనం మంచి కరెక్ట్ కాదు కదా, జనాలందరూ ఉరిదీయం మనం అయిపోతుంది కదా మరి. తప్పే కదా ఇప్పుడు మనం. అందుకే కదా మనం ఎంబడి పడి మనల్ని కొట్టి మనల్ని చంపడానికి వచ్చి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ అది కోరుతున్నప్పుడు అదే చేస్తే అయిపోతుంది కదా ఒక చట్టపరంగా మంచిగా. మామూలుగా సరే కొన్ని జరిగినప్పుడు మీడియా ఉన్నది ఎందుకు అంటే చూపిస్తారు, చెప్పినందుకు అయ్యా మీరు చేసింది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇది జరుగుతుంది అని మీ ప్రభుత్వం చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు మార్చగలిగే స్థానంలో ఉన్నారు కాబట్టి, చేయగలిగే ప్లేస్ లో కాబట్టి మీకు అన్ని తెలియదు కాబట్టి ఏ మీడియా ఏం చేస్తే చూపిస్తుంది ఇలా జరుగుతుంది, ఇష్యూ తీసుకొస్తే దానికి న్యాయం చేస్తారు. అంటే ఈ ఇష్యూ తెలిసినప్పుడే దాన్ని న్యాయం చేయగలుగుతారు కాబట్టి మీడియా ఏం చేస్తే ఫోకస్ చేసి. మిత్రుడు చూడు, జర్నలిస్ట్ జకీరు టీనీస్ లో కుక్క లెక్క పనిచేసినట్ట 2008 నుంచి 2020 దాకా. అంటే గవర్నమెంట్ ఉన్న ద్వారా పనిచేసిండు. అంటే ఈయన మంచిగా కేసీఆర్ 2 రోజులు కేసీఆర్ జోకిండు,
ఇప్పుడు ఇటు వచ్చి ఇక్కడ జోకుతున్నాడు. ఇక ఈయన మనకి చెప్పబోతాడు నీతులు. ఈ మోచవారి మనకు నిప్పులు చెప్ప నీ భాగవతంతో పెడతారు ఎవరు జర్నలిస్టులు. వస్తుంది, అన్నీ వస్తాయి, టైం వస్తుంది. జర్నలిస్ట్ చక్కెర ఒకటే కాదు, మిత్రులారా. అంటే మా ధైర్యం అంతా మీరే. అంటే ఏదైతే ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నామో ఆ ప్రజలే మా ధైర్యం, వాళ్ళ కోసమే కొట్లాడుతూ ఉన్నాం. సో అంతకు మించి ఇందులో మాకు మిగతా ఛానళ్ళ లెక్క కూడా ఏదో మాకు ఈ వ్యూస్ కోసం కామెంట్ చేసినట్టుగా బీఆర్ఎస్ బ్యాచ్ చాలని చెప్తున్నా. న్యూస్ లైన్ తరపున మేమే ప్రధానంగా ఉన్నటువంటిది, ఇంకొక ఇద్దరు మిత్రులు ఆఫీస్లో కూడా ఉన్నారు. సో ఈ స్క్రీన్ ముందుకు రానోళ్ళు మేమే ప్రధానంగా ఉన్నాం. ఈ పలానా ఛానల్కి ఈ పార్టీతోనే సంబంధం లేకపోతే ఏదో మాకు ఇస్తున్నారు నిరూపిస్తే చూపిస్తే మొత్తం నిర్మోహమాటంగా దీన్ని ఇక్కడనే ఆపేస్తాం. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక మీడియా ఛానల్, ఒక మీడియా సంస్థ ఎట్లా నడుస్తుందో, ఏ పద్ధతి ప్రకారం నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాం వ్యవస్థని. ఆ పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ పోతున్నాం. సో అంతే తప్ప మాకెవరి దయాదాక్షిణ్యాల అవసరం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవరి దాని మీద మాకు ఆధారపడాల్సిన అవసరం లేదు. మేము మొదటి నుంచి ఒకటే లైన్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పక్షాన, గొంతుక పక్షాన, రాష్ట్రం పక్షాన ఒక గొంతుక నిలబడ్డాం. అప్పుడు అదే మాటలో ఉన్నాం, ఇప్పుడు అదే ఆటలో ఉన్నాం. అప్పుడు కొందరికి అనుకూలించి ఇప్పుడు కొందరికి అనుకూలించకపోతే దానికి సమస్య మాది కాదు. మేము ఎప్పుడైనా ఒకటే రకంగా ఉన్నాం. లోకమంతా కాళేశ్వరాన్ని వ్యతిరేకించింది, బట్ మేము దాని మీద డాక్యుమెంటరీ చేసినాం, రకరకాలుగా దానివల్ల ఉపయోగం ఏదో చెప్పినాం. ఇప్పటికి అదే మాట కట్టుబడి ఉన్నాం. నువ్వు సాక్ష్యం కూడా అప్పుడు రిపేర్ చేయలేదు. అప్పుడు రిపేర్ చేయనప్పుడు ఇది కూలిపోయింది, కొట్టుకుపోయింది, నాశనం అయిందని చెప్పి మాట్లాడారు. మేము అదే ఆడిపోయి చూపించాం. మనం ఏం చెప్పినామంటే లేదు, ఇదే మనకి జీవధారం అయింది, ఇదే మన ప్రాణధారం అయింది, ఇక్కడ నుంచి తప్ప మనకు గత్యంతరం లేదు నీళ్ళు అని చెప్పినాం. ఈరోజు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయండి? ఎక్కడికి వస్తున్నాయి అంటే. సో కాబట్టి అన్ని మనం ఫస్ట్ నుంచి మేము ఒకటే లైన్ లో ఉన్నాం, అదే లైన్ లో ఉన్నాం. అది మామూలు ఈ పార్టీకి ఆ పార్టీకి అంటే పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు అనుకూలంగా కూడా చెప్పినాం. మరి ఇదే బీజేపీ మొత్తం అదైతున్నప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంభవం ఉండేది మంచిగా. బీజేపీలో మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఇవాళ ఎందుకో ఇట్లా అవుతున్నారు, దేనికి అవుతున్నారు, రిజల్ట్ బయట పెడుతున్నారు కదా. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా ముగించే ముందు చెప్పేది ఒకటే మాట, తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మనం ఎవరి పాలనలో ఉన్నాం, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఏ రకంగా ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఇలా మా మీద జరిగింది, ఇలా మా తోటి జర్నలిస్టుల మీద వీళ్ళ మీద జరిగింది, రేపు మీ మీద జరుగుతుంది, మీ దానికి వస్తుంది. మాకు ఈ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆడనో కాస్తో కూస్తో గుర్తుపడుతున్నారు కాబట్టి మేము చెప్తే 100 మందికి చేరుతా ఉంది. మీ సామాన్యులకు జరిగితే మాత్రం ఎవరు చెప్పడానికి లేదు, ఎవరు జరగడానికి లేదు. ఎవరు చెప్తున్నారు పాపం, వాళ్ళు ఎవరు చెప్పుకోలేకపోయారు. దాడి జరిగిందని మేము పరామర్శించకపోతే మా మీద కూడా దాడి. సో కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ పాలన ఏంది, కథ ఏంది. ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకొని ఎందుకు ఈ విధంగా ఒక టార్గెటెడ్గా మమ్మల్ని టార్గెట్ చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. జర్నలిస్టులుగా మీరు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాలకు లేకపోతే ఇంకెవరికి ఏ విధంగా అయితే సమాధానం చెప్పుకుంటూ పోతారో మేము అదే విధంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. బాధ్యత కూడా మా మీద ఉంటుంది 4th ఎస్టేట్గా. సో కాబట్టి మా పని మమ్మల్ని చేసుకొనియండి, మీ పని మీరు చేయండి. మేము ఏదైనా సమస్యలు లేవనైతే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. జర్నలిస్టులు అంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లెక్క ఉంటారు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు వాళ్ళకు నోరు లేదు కాబట్టి మా లాంటి వాళ్ళ నోట్ల నుంచి ఆ విషయాలను చెప్తాము, ఆ సమస్యలను చెప్తాం. ఆ సమస్య సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయండి. చేస్తే సమస్య ఉండదు. వీడు మాట్లాడుతున్నాడు కదా వీడిని మూసేద్దాం అనుకునేటువంటి సమస్య చేస్తే తొక్కిన కాడనే ఒక పిల్లిని కూడా లోపల ఒక రూమ్ లో వేసి బంధిస్తే ఏమైతే పట్టుకుంటుంది. సో కాబట్టి ఇవాళ ఒక్క జర్నలిస్ట్ దొక్కేయాలన్న ప్రయత్నం చేసి ఒక్కరి దొక్కేయాలన్న ప్రయత్నం చేస్తే 10 మంది వస్తారు, 10 మంది జర్నలిస్టులు పుట్టుకొస్తారు, 10 మంది ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎంతమంది అని చంపుతామండి? పెద్ద నియంత్రణ వల్లనే కాలేదు జర్నలిస్టులను చంపడము లేదా ప్రశ్నిస్తులను చంపడం. పరిష్కారమా? సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని జరిగినటువంటి మొత్తం సినారియోని మీరు సీరియస్గా తీసుకొని మంత్రులు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ, రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు దివాన్ లేదు ఇప్పటిదాకా మరి. సో మిగతా మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి, మేమేం వద్దనట్లేదు. తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి, మేమేమన్నా తప్పు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే మా మీద కూడా చర్యలు తీసుకోండి, నో ప్రాబ్లం. కోర్టులోనే తెలుసుకుందాము. మేమేమన్నా తప్పు చేస్తే 100% మేము కూడా శిక్షకు అనుభవిస్తాం, దాంట్లో ఏం తప్పులేదు.
కానీ జనం సమస్యలు మాట్లాడితే మీరు చూపించడమే తప్ప అంటే ఇంకా దానికంటే దుర్మార్గం ఇంకొకటి ఏమి ఉండదు. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటిగా చెప్తా ఉన్నాం. ఇంకా రేపు మార్నింగ్ కూడా మాట్లాడదాం ఏం జరిగింది ఏమైంది అనేది. ఇప్పుడు కూడా అయితే మేము కూడా రేపు అనుకుంటున్నాం డీజీపీ గారిని కలిసి మరి ఇది ఏంది కథ, మేము బయటికి వెళ్ళాలన్నా వద్దా మీరే చెప్పండి సార్, మీరు చెప్తే బయటకు వద్దాం లేకపోతే పోం. ఇక మరి ఈ దాడుల మధ్య ఈ వీటిల మధ్య మీ వ్యవస్థలు నడపాలంటే ఏదో క్లారిటీ ఇచ్చి మరి పోలీస్ వ్యవస్థ మరి ఏం జరుగుతుంది, లేకపోతే మాకేమన్నా ఓ భరోసా ఇస్తారా, లేకపోతే మా మీద ఏడుకోయినా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏడుకోయినా కానీ గిట్లా పగబట్టి పై స్థాయి లీడర్లు అరే ఏడు కనపడ్డా కానీ కొట్టుర్రి అంటే మరి రాష్ట్రం అంతా ఉంటారు. మేము ఏడుకోయినా మా మీద దాడులు చేస్తామంటే ఇట్లా బతకగలుగుతామా? అవుతుందా? ఇట్లా సార్ ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇదే కనుక ఎట్లనే కొనసాగితే ఇది ఏమవుతుంది, మళ్ళీ ఫ్యూచర్ ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మా మొత్తం వ్యవహారంలో దాంట్లో మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మా వెనకాల మేమైతే జర్నలిస్టు సరిత గారు కావచ్చు, విజయారెడ్డి గారు కావచ్చు, మిగతా మిత్రులు గౌతమ్ కావచ్చు, లేకపోతే మిగతా తెలుగు స్క్రైబ్ మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, అందరం నిజంగా కూడా ఇవాళ ఒక చావు నోట్లో పొయ్యి బయటకు వచ్చినాం మేమందరము. సో కాబట్టి మా అందరికి సపోర్ట్ చేసినటువంటి ఆ స్థానికంగా వెల్దండ పిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు వారందరికీ కూడా మేము స్పెషల్గా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నిజంగా కూడా మేము ఇలా ప్రాణాలతో నిందానికి వచ్చినామంటే ఆ పోలీస్ స్టేషన్ మమ్మల్ని కాపాడింది. ఆ పోలీస్ స్టేషన్ లేకపోయి ఉంటే ఇవాళ శవాలుగా మిగిలేటువంటి పరిస్థితి ఉంటుండే మాది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.